విమల చేస్తుంది. చేయండి. సరే చెయ్యి. చేయండి అక్క. చేస్తున్నా బుజ్జి. సరే. పరిశుద్ధుడా నిత్యము దేవదూతల చేత ఆరాధించబడేటటువంటి గొప్ప తండ్రి, నీకే వందనాలు నాయన, స్తోత్రాలయ్యా, స్తుతులు ప్రభువా. తండ్రి, నిన్నటి దినం నుంచి మరలా ఈ రాత్రి వేళ సమయం వరకు నాయన మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ రెక్కల చాచున మమ్మల్ని అందరినీ నాయన కాచి కాపాడినటువంటి నా గొప్ప దేవ, నీకే వందనాలు నాయన, స్తోత్రాలయ్యా, తండ్రి. నిన్నటి దినం నాయన ద్వారా బైబిల్ స్టడీలో ప్రభా ఎన్నో నీ యొక్క వాక్యాలను నాయన తెలుసుకున్నాం తండ్రి. నీకెంతో వందనాలు నాయన, స్తోత్రాలయ్యా, స్తుతులు ప్రభువా. తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా రవీంద్రనాథ్ బుజ్జి మా మధ్యలో ఉన్నారు ప్రభువా. తండ్రి, ఆ బిడ్డ యొక్క నోటి మాటలు నాయన మీరే ఉండి మీరే బూరగా ఉండి ప్రభువా తండ్రి, ఆ బిడ్డ చెప్పేటటువంటి నీ వాక్యాన్ని మేము ధ్యానించే కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. ఆ వాక్యంలోని మర్మాలను మేము తెలుసుకొని మా హృదయాలలో నాటుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. నా గొప్ప దేవ, చెప్పబోయేటటువంటి వాక్యంలో నీ సజీవ వాక్యం ఉండేటట్లుగా ప్రభువా ఆ బిడ్డను ఆయత్తపరచండి ప్రభువా. తండ్రి, ఆ బిడ్డ కుటుంబాన్ని అంతటిని దీవించండి ప్రభువా. నా తండ్రి, మేమందరము నాయనా ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరము కూడి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభుయ. మా ప్రార్థన ఆలకించండి నాయన, మా మొర నీ యొద్దకు చేరనియండి ప్రభువా. మేము నీ రక్షణ భాగ్యంలో మేము ఎదిగే కృప అనుగ్రహించమని ఈ రోజంతట్లో నీ దినదీవస్తూ నిన్ను బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. పాట సాంగ్ బై కిరణ్, ప్రియదర్శిని కిరణ్. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును హల్లెలూయా, చాలును హల్లెలూయా. ఏ సమయమైనా స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, జలము కింద నడిపించును, అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణాలు ఎలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణాలు ఎలో నన్ను కాపాడును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితి నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా
ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచిన యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి ఎసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి ఎసుకొని పోవును. ఓకే ప్రియక మ్యూట్ లో ఉండు నాయనా. ఓకే మామ. జ్యోతి కూడా మ్యూట్ లో. ఓకే, అందరు మ్యూట్ లో ఉన్నారు. మరి మనము స్టార్ట్ చేద్దాం. అందరు మ్యూట్ లో ఉన్నారు. సో ప్రియమైన అక్క చెల్లెండ్లకు, అన్నదమ్ములకు, బంధుమిత్రులందరికీ ప్రభువు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ హాజరైన వారికి, హాజరు కాలేని వారికి కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అంశము, నాకు ఇచ్చిన రోజు అంశము నేను సెలెక్ట్ చేసుకున్నది, దేవుని రాజ్యం మాటతో కాదు, దేవుని రాజ్యం శక్తితోనై ఉన్నది. ఇది 1 Corinthians chapter 4 verses 20. దేవుని రాజ్యం మాటతో కాదు, దేవుని రాజ్యం శక్తితోనై ఉన్నది. ఇంగ్లీష్ లో, for the kingdom of God is not in word but in power. For the kingdom of God is not in word but in power. సో ఈరోజు ఈ పూట దేవుడిచ్చిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని నేను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. తల ఉంచుకొని అందరూ ప్రభువును ఆరాధిద్దాం. నిత్యుడవు మరియు పరిశుద్ధుడవైన జీవం గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. నాయన, ఈ ప్రార్థన మేము చేయబోయే ఈ ప్రార్థన మరియు ఈ చిన్న ధ్యానమును మీరు వీక్షిస్తున్నారని మరియు వింటున్నారని మేము ఎంతో గాఢముగా విశ్వసిస్తూ ఇక్కడ కూడి ఉన్నాము. ఎందుకంటే మీరు మాకు ఈ విధంగా వాగ్దానాన్ని ఇచ్చున్నారు దేవా. గొప్ప వాగ్దానం తండ్రి. 2-3 నా నామమున ఎక్కడ ప్రార్థిస్తారో నేను వారి మధ్యన ఉంటాను అని చెప్పిన మా గొప్ప దేవ, మరి మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మేమందరం ఇక్కడ కూడి ఉండగా తండ్రి, ఈ మా చిన్ని గుంపును మీరు ఆశీర్వదించండి. వచ్చిన వారిని, రాలేకపోయిన వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన, ఈ విపత్కాలంలో మీరు మాకు దయచేసిన ఈ సమయము మరియు అవకాశము కొరకై ప్రార్థిస్తున్నాము. మరి ప్రభువా, మేము ఈ సమయాన్ని ఇలా మీకు ప్రీతికరంగా మలుచుకొనుటకు మీరు మాకు దయచేసిన వివేకము కొరకై ప్రార్థిస్తున్నాము. ఈ కాలమంతయు మేము మీ రాజ్య ప్రవేశము కొరకు, సిద్ధపాటు కొరకు ఉపయోగించుకునే తరుణాన్ని మాకు అనుగ్రహించినందులకై మీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని ప్రభువా మేము వృధా పోనీయకుండా మీ రాజ్య వ్యాప్తి కొరకై పాటుపడుటకు మాకు శక్తిని దయచేయమని మిమ్మల్ని ఎంతో వినయంతో ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి నాకు కూడా మీరు దయచేసిన ఈ అవకాశం కొరకై మీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ప్రభువా, ఏ కోణంలో చూసినా కానీ నాకు మీ యొక్క వాక్యాన్ని పంచుకునే అర్హతనే లేదు. కానీ ప్రభువా, మీరు అనర్హులను ఎంచుకుంటారు. కాబట్టి తండ్రి, అనర్హుణ్ణి, ఎన్నికలేని వాడినైనా నన్ను ప్రభువా ఈరోజు వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందులకై మీకు వేలాది వేల స్తోత్రం నాయన. మరి ఈ యొక్క ప్రార్థనా సమయము మరియు మెడిటేషన్ సమయం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి.
మాతో పాటు ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించుకొని వేడుకొంచున్నాము. నాయనా ప్రభువా, మేము వాక్యాన్ని ఓన్లీ చెప్పేవారముగా కాకుండా దాన్ని ఆరాధిస్తూ మరి ప్రభువా మేము అనుసరించే బిడ్డలుగా ఉండేటట్లు మాకు మీరు శక్తిని దయచేయమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, ఈ చిన్న ప్రార్థనను మా ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసునాయన పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి అన్నదమ్ముళ్ళు, అక్కజనులు, బంధుమిత్రులందరికీ మరొకసారి ప్రభు తరపున శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ కరోనా సమయంలో మనము ఇలాగ అందరం కూడి దేవుని వాక్యాన్ని గురించి అనుభవం లేకుండా కూడా ఒక అవకాశం ఇచ్చి దేవుడు నడిపిస్తున్నలకై ముఖ్యంగా దేవదేవునికి ఎంతో కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాను. మరి ఈ కరోనా సమయంలో మనము నిజంగా చాలా డీప్గా ఆలోచిస్తే మరి నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ చాలా అప్రాప్రియేటే అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ టాపిక్ చాలా పెద్ద టాపిక్ నే ఎన్నుకున్నాను, కానీ వీలైనంత వరకు నాకు కేటాయించిన సమయంలోనే కుదించి కండెన్స్ చేసి నేను చాలా ప్రయత్నం చేస్తానని మరి ఒకసారి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. మరి ఈనాడు నేను ఎంచుకున్న వాక్య విశేషం ఏమంటే, మనము మానవులుగా ఎన్నో సంవత్సరాలు ఈ లోకంలో జీవించి దాని తర్వాత ఈ జీవం చాలించిన తరువాత మరి మనము తప్పకుండా ఆలోచించే సమయం ఆసన్నమైంది అని నాకెందుకో అనిపిస్తా ఉంది. ప్రపంచంలో జరుగుతున్న తీరు, మరి కరోనా వంటి ఒక పెద్ద మహమ్మారి, ఎవరెవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని ఎంతో మరి సందర్భంలో సమయంలో మనం ఉంటుండగా మరి ఇటువంటి వాక్యాలు, ఇటువంటి దేవుడిచ్చిన వాగ్దానాలను మనము ఎంతో పరిశీలించుకుంటే చాలా మంచిదని నేను ఎంచుకున్నాను. కాబట్టి మనము ఈ ఫైనల్ డెస్టినేషన్ అంటే మజిలీ అంటే ఈ లైఫ్ టెంపరరీ అని ప్రతి ఒక్కరికి తెలిసి కూడా మనం ఈ టెంపరరీ లైఫ్, ఈ వరల్డ్కు ఎంతో అట్రాక్ట్ అయిపోతాము. మనకు తెలియని విధంగా అట్రాక్ట్ అయిపోయి సైడ్ ట్రాక్లో వెళ్ళిపోతాం. మనం అట్లా కాకుండా మనకు దేవుడు అనుగ్రహించిన ఆయన రాజ్యంలో మనము ప్రవేశించాలి అంటే తప్పకుండా అర్హత సాధించాలి అని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాక్యంలోనే ఉంది, మాటతో కాదు శక్తితోనే ఉన్నది అని. మరి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇప్పుడే మనం ఆలోచించుకుంటే మనకు మరి ఆ శక్తి ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది, ఎంతవరకు మళ్ళా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సమయము ఆసన్నమైంది. ఇట్ ఈస్ కాల్డ్ రెట్రాస్పెక్షన్. మనం దేవుని పట్ల మామూలుగా ఆలోచిస్తే ఒక కాలేజ్ కానీ, ఒక కోర్సులో, ఏమిట్లోనైనా కానీ, ఉద్యోగంలో కానీ మనము వెళ్ళాలి అంటే తప్పకుండా అర్హతలు చూస్తారు. ఎంతో మంది ఉంటారు, అంతమందిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి కొంతమందిని అంటే తప్పకుండా మరి అర్హత పరీక్షిస్తారు కూడా. ఏం చదివినాడు, ఏం కథ, ఈ చేయగలడా లేదా అని చెప్పేసి. తప్పకుండా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మనం కూడా తప్పకుండా అర్హత సాధించే తీరాలి. మనము మళ్ళీ ఒకసారి మనం ఆలోచిస్తే, నా మట్టుకైతే నేను ధ్యానించిన ప్రకారము మనం ఇంకా శక్తిని పొందాలి. ఎందుకంటే ఇంకా ఈ లోకములోనే జీవిస్తున్నాము, మాటలతోనే మరి దేవుని రాజ్యం కొరకు మనము మాట్లాడుతున్నాము. అంటే దేవుని రాజ్యం మాటతో కాదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మనం మాటలతోనే కాకుండా శక్తి పొందాలి, తప్పదు. మేము మామూలుగా
బ్యాంకులో ఇన్స్పెక్షన్స్ జరుగుతుంటాయి ప్రతి సంవత్సరము. ఒక 1.5 year ఒకసారి మన విజయ్ కుమార్ బావకు పెదబాబుకు కూడా తప్పకుండా ఇన్స్పెక్షన్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది ఈ పాటికి. మేము ఇక్కడ నేను ఇన్స్పెక్షన్ వింగ్ కి హెడ్ GM గా పనిచేస్తున్నాను. సో ఇన్స్పెక్షన్ జరిగే ముందు నేను ఒక లెటర్ రాస్తాను ప్రతి ఒక్క బ్రాంచ్ కి. బాబు, ఇన్స్పెక్షన్ పలానా టైంలో స్టార్ట్ చేస్తాము, మరి మీరు స్టార్ట్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్. టైమ్ హ్యాస్ కమ్ ఫర్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్, ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్ అనేస్తారు. అంటే మేమేంటే లోన్ పేపర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఇన్స్పెక్షన్ జరిగినట్లు జరిగి రెడీ చేస్తామన్నమాట. ప్రిపరేషన్, సిద్ధపడతాం ఇన్స్పెక్షన్కి. అలాగే మరి మన జీవితాలలో కూడా మరి పరలోక రాజ్య ప్రవేశం కొరకు మనం ఏ విధంగా సిద్ధపడాలి, మరి మనుషులుగా ఉన్నప్పుడే మనం ఉద్యోగాలలోనే మనం ఎంతో సిద్ధపాటు చూసుకుంటాము. మరి మనకు శాశ్వతమైన దేవుడు మనకు ఇవ్వబోయే రాజ్యములో మరి మనము 1000 ఏండ్లు ఉండాలి అంటే నేను అనుకోవడము ఇంత సిద్ధపాటు సరిపోదేమో, దీన్ని ఇంటెన్సిటీ ఇంకా కొద్దిగా పెంచాలేమో అనే ఒక ఆలోచనలో నేనైతే ఉన్నాను. కాబట్టి మనమందరం ఇది కంటిన్యూ చేసి ఒకరికొకరు ఆత్మలో బలపడడానికి ఒక మంచి ఫోరం అని కూడా నేను అనుకుంటున్నాను. మరి దేవుని రాజ్యం పొందాలి అంటే మాటలతో కాదు అని తెలిసిపోయింది. దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి అంటే తప్పకుండా శక్తి పొందాలి. శక్తి పొందకపోతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పటికీ కరెక్ట్ గానే చెప్తుంది, కానీ ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఈ ఎంటైర్ బైబిల్లో ఒక సెంటెన్స్ కూడా లేదు. వాస్తవము, దేవుని పరిశుద్ధత, దేవుని రైచియస్నెస్, నీతి, ఇవన్నీ మనకు ఒక బైబిల్లో పొందుపరిచి మనకు మన దేవుడు గొప్ప దేవుడు అనుగ్రహించినాడంటే మనము నిజంగా జీవితాంతము ఆయనకు రుణపడి ఉండాలి, సంతోషంగా జీవించాలి. ఇది మన ఈరోజు వాక్యం యొక్క జిస్ట్, ఆర్ టు ది ఎక్స్టెంట్ క్రక్స్ ఆల్సో. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం మొదట ధ్యానించాలంటే దేవుని రాజ్యం అంటే ఏంటి అనేది మొదట మనం తెలుసుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన టైం ఇది. సో దేవుని రాజ్యము మొదట మనము ఆలోచిస్తే మన బైబిల్లో ఎన్నో చాప్టర్లలో మరి అది సృష్టికర్త ఉండే ఒక ప్రదేశము, ఒక రాజ్యము అనేది మనకు తెలుస్తా ఉంది. మన సృష్టికర్త ఉంటాడు అక్కడ. సో బైబిల్ ప్రకారం అయితే అక్కడ కెరూబులు, సెరూబులు, బంగారు వీధులు, నిత్యం దేవదూతల ఆరాధన, పరిశుద్ధుడా 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 అని చెప్పేసి ఆకలి దప్పులు ఉండవు. అటువంటి సృష్టికర్త ప్రదేశాన్ని గురించి మొదట మనకు ప్రస్తావించింది యేసుక్రీస్తు కంటే ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను యేసయ్య రహదారులన్నీ సరళం చేయడానికి ఒక ప్రిపరేషన్. సో యేసుక్రీస్తుకు ప్రిపరేటరీగా జాన్ ద బాప్టిస్ట్ వచ్చి దేవుని రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఏమని చెప్పినాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడు. రిపెంట్, ఇంగ్లీష్లో రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. Change your hearts and lives, because the kingdom of heaven is coming soon. దేవుడు మరి ఎంత క్లియర్గా
బాప్తిస్మమిచ్చు యోహానుతో పరలోక రాజ్యం గురించి ముందే చెప్పినాడు అంటే మనము తప్పకుండా ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నమ్మాలి. ఫెయిత్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం విమలక్క ఫెయిత్ గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు రీచ్ నియర్ టు ద గాడ్. ఫెయిత్ నేను లాస్ట్ చివరికి వచ్చినప్పుడు చెప్తాను, కానీ ఫెయిత్ ఒక మాట వచ్చింది కాబట్టి మొదటలో ఆదాము కూడా దేవుడిచ్చిన మాటను నమ్మక పాపం చేసినాడు. నేను మళ్ళీ అది లాస్ట్ లో ఇన్ఫరెన్స్ లో కవర్ చేస్తాను. దాని వల్లనే యెహోవా దేవుని ఉగ్రతకు పాలైనాడు ఆయన. సో మనము ఎంతో ఫెయిత్ ఉండి మళ్ళా మనము బ్యాక్ వస్తే ఎంతో ఫెయిత్ గా మనము ఆయనను నమ్మితే తప్పకుండా దేవుని రాజ్యం గురించిన ఇంకా మర్మాలు స్టార్ట్ చేసింది మన జాన్ ది బ్యాప్టిస్ట్, బాప్తిస్మమిచ్చు యోహాను. ఇంకా ఎన్నో మనకు పరలోక మర్మాలు చెప్పడానికి బైబిల్లో చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నమాట. వెరీ క్లియర్ అంతే, దానికి మనం వేరే రెండవ ఆలోచననే లేదు. మత్తయి 5వ అధ్యాయము 1వ వచనం తీసుకుంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. పరలోక రాజ్యం ఫస్ట్ బాప్తిస్మమిచ్చు యోహాను అయిపోతూనే యేసు క్రీస్తు మరి తన బోధ ప్రారంభించిన తరువాత కొండ మీద ప్రసంగములో మొదటగా దేవుని రాజ్యం గురించి ప్రస్తావించినారు యేసుక్రీస్తు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. సో ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ దీని గుండా తెలుసుకోవడానికి పరలోక రాజ్యము నంబర్ 1 పాయింట్ ఈస్ ఆత్మ విషయమై దీనంగా ఉండాలి. ఎంతో దీనంగా మనము ఆలోచించాలి, ఎంతో దీనంగా ప్రవర్తించాలి, ఎంతో దీనంగా ఈ జీవితాన్ని సాగించాలి. దెన్ ఓన్లీ Christ will be blessed because you are full spirit. Yours is the kingdom. Take, acquire the kingdom. అనే యేసయ్య చెప్పే దీనత్వము మనకు ప్రతి ఒక్కరికి రావాలని Blessed are those who are persecuted for righteousness, for there is the kingdom of heaven. వీళ్ళకు కూడా ఉందట. తెలుగులో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సెకండ్ యేసుక్రీస్తు ఎలిజిబిలిటీ చెప్పింది నీతి నిమిత్తము. బాగా ఆలోచించుకుంటే కూడా మరి దేవుని రాజ్యము మర్మాలు మనకు నిదానంగా విప్పుతున్నాడు యేసయ్య. దెన్ 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సో యేసుక్రీస్తు మళ్ళా మూడవది కూడా ఆ నీతి నిమిత్తము హింసింపబడటమే కాకుండా జనులు మళ్ళా నిన్ను నిందించి హింస పెట్టి మరి నీ మీద ఫాల్స్ అలిగేషన్స్ అవి ఇవి కొట్టి, అంటే నా గురించి ఫర్ మై నేమ్ సేక్ చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని యేసుక్రీస్తు మరి ఒకసారి తన వాగ్దానం ఇచ్చినాడు. అది కాకుండా ఇంకా ఏమంటాడు అంటే సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్లు ఎట్లా ఉంటాయో పరలోక రాజ్యంలో కూడా అకౌంట్లు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. మరి అందుకనే మరి మన ధ్యానములో
మనము దేవుణ్ణి అడుక్కోవాలి. తండ్రి దేవా, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే క్షమించు తండ్రి అని. కొన్ని మనం అనుకున్నవి తట్టినవి మాట్లాడుతాం అన్నమాట. సో people say bad things against you and hurt you because you follow me. You are blessed. Be happy and exceedingly glad, for great is your reward in heaven. అని యేసయ్య మనకు చెప్పినాడు ఇందాక. మంచిది. తరువాత ఇది కాకుండా ఒకవేళ ఇటువంటి ఎన్నో మనము హతసాక్షులను చూసినాము. ఒకవేళ మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తే దేవదేవుడు బైబిల్లో అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇఫ్ యు హ్యావ్ టు డై ఫర్ ద కాజ్ ఆఫ్ ది కింగ్డమ్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒకవేళ అట్లా జరిగితే యెహోవా దేవదేవుడు ఆ యొక్క బాధ్యతను తీసుకుంటాడు. ఎంటైర్ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత యెహోవా దేవుడు తీసుకుంటాడంట. చూడండి, నాట్ హియర్ ఎనీబడి. ఎంత వండర్ఫుల్ అష్యూరెన్స్ అంటే దేవుడు మనకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాలు ఎంతో గొప్పవి, చాలా నియర్ మన కొరకే అన్ని దేవుడు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అది చెప్పి, గ్రేట్ విల్ బి యువర్ రివార్డ్ ఇన్ హెవెన్ ఫర్ ఆల్ దట్ యు సఫర్. నువ్వు అనుభవించిన దానికి అంతటికి నేను నీకు ఒక మంచి రివార్డ్ ఇస్తాను కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో. అంటే మనకు చెప్పాను చూడండి, అకౌంట్ లో కొన్ని క్రెడిట్స్ మంచివి ఇంకా ఇవన్నీ కలిపి కిరీటాలు వచ్చేస్తాయి అన్నమాట చివరికి దేవుని రాజ్యంలో. అంటే నేను ఆ కిరీటాల గురించి ఇప్పుడు ప్రస్తుతానికి టచ్ చేయడం లేదు, కానీ ముఖ్యంగా దేవుని రాజ్యము దాని వ్యాప్తి గురించి. మరి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు, ఎవరు అల్పులు అని కూడా మనము తప్పకుండా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మనకు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ముఖ్యంగా 10 ఆజ్ఞల గురించి. సో ఈ ఆజ్ఞల గురించి బైబిల్లో ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడు. మళ్ళా ఒకసారి చెప్తాను, ఒకవేళ టైము ఎక్సీడ్ అవుతుందని అనుకోకుండా. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడు. సో ఆజ్ఞల ప్రకారము మనకు తెలిసినంత మన పొరుగు వారికి, మన కుటుంబ సభ్యులకు ఈ కరెక్ట్ టైంలో కరెక్ట్ విధంగా మనము ఎప్పుడైతే వాటిని గైకొని బోధిస్తామో తప్పకుండా మనము వెళ్ళబోయే దేవుని రాజ్యంలో తప్పకుండా గొప్పవారుగా ఎంచబడాలని కూడా మనం ఆలోచించి ఆ లైన్లో మనం వెళ్తే తప్పకుండా కరెక్ట్ రూట్లో కరెక్ట్ డెస్టినేషన్ మనము చేరుకోగలమని చెప్పేసి నేను మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను. దెన్ మరి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయము నాకు దీంట్లో నేను చూసింది ఏంటంటే, మత్తయి సువార్త 5:20లో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నారు. చాలా స్ట్రాంగ్ పాయింట్ దగ్గరికి మనం వచ్చినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా అంతే గంభీరంగా మనం ఆలోచిస్తే తప్పకుండా మనము మన నీతి, మన రైచియస్నెస్ ఏ స్టేజ్లో ఉండాలనో, ఏ లెవెల్లో కూడా ఉండాలనో మనం ఒక్కసారి నిజంగా ఆలోచించాల్సిందే. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో వస్తారు అని యేసయ్య క్లియర్గా చెప్పేసినాడు. ఫర్ ఐ సే టు యూ
that unless your righteousness exceeds the righteousness of scribes and Pharisees, you will by no means enter the kingdom of heaven. కానే కాదు. మరి చాలా కష్టమైన పరీక్షనే ఉంది. మరి ఆ పరీక్ష మనం తప్పకుండా నెగ్గాలి అంటే మన నీతి, మన రైచియస్నెస్ మరి హై లెవెల్లో ఉండాలి. మన నీతి క్రీస్తు టోటల్లీ. అదే దానికి వస్తా. ఇంకా అంటే దీంట్లో హౌ వీ హ్యావ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్. ఈ కింగ్డమ్లో యేసుక్రీస్తు మార్గంలో ఉంటాడు. ఆయన మార్గంలో మనం వెళ్తేనే పరలోక రాజ్యంలో వెళ్తామని క్లియర్ ఉంది. వస్తాను నేను, తను చెప్పింది కాబట్టి చెప్తాను. దెన్ సరే, ఇంకా మరి ఎవరు వెళ్తారు, ఏ కథ ఎలా ఉండాలని, ఎందుకంటే మరి డీటెయిల్డ్ వెళ్ళలేం కాబట్టి కొన్ని చోట్లనే నేను టచ్ చేస్తూ వెళ్తున్నాను. మరి మత్తయి 7:21లో మాథ్యూ 7:21 ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్, వెరీ క్లియర్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇది కూడా చాలా గంభీరమైన వాక్యము, వాగ్దానం కూడా. నాట్ ఎవ్రీ వన్ హూ సేస్ టు మీ లార్డ్ లార్డ్ షల్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్, బట్ హీ హూ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ హెవెన్. మరి యేసుక్రీస్తు క్లియర్గా చెప్పేసినాడు, మన మధ్యవర్తి, మన అడ్వకేట్ అయినా కానీ ఏమండి ఓన్లీ ప్రభువా ప్రభు అని మీరు అంటూ ఉంటే ఏ లాభం లేదు. ఒకటే ఒకటి మార్గము, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. మనము ప్రతి ఒక్కరు ఒక డిబేట్ లాగా ఆలోచించుకోండి, తండ్రి చిత్త ప్రకారం ఏంటి. 1 2 3 4 5 6 నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా we will reach the stage of perfection. సో ఆయనను దేవుడు యేసయ్య అట్లా చెప్తే ఎంత క్లియర్ ముందే చెప్పేస్తున్నాడు. అన్ని ఇటువంటివన్నీ ముందే మనకు రివీల్ చేయడం అన్నమాట. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతములు చేయలేదా అని తప్పకుండా అన్నే అంటారు. కానీ యేసుక్రీస్తు ఒకటే మాట, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను. ఏంది, ఎప్పుడు నా దృష్టికి రాలేదే మీరు చేసిన సేవ. మరి ఆ సేవ ఎట్లా చేసినారో, ఏ ఉద్దేశంతో చేసినారో నాకేం తెలుసు. సరైన ఉద్దేశంలో మీరు చేయలేదు కాబట్టి నా దగ్గరికి రాలేదేమో. ఇట్ హాస్ నాట్ కమ్ టు మై టేబుల్ ఆర్ మై ప్రెజెన్స్. సో సారీ, వెళ్ళిపోండి, నిన్ను మేము ఎరగను. మళ్ళా అది కూడా కాకుండా అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో యేసుక్రీస్తు చెప్తాడంట. ముందే చెప్పేసినాడు. ఇవన్నీ మనము అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్గా పర్సనల్ ప్రెజెన్స్ లో చూస్తామని నా యొక్క ఇది అనిపిస్తుంది. సో ఆయన ఆజ్ఞలు ఒక్కొక్కటి తీసుకుంటే నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు, చాలా ఒక్కొక్కటి డీప్ గా వెళ్ళేదే బెటర్ అనిపిస్తుంది. కానీ నేను ఆ ఆజ్ఞలలో ఒక్కదాన్ని ఊరికే టచ్ చేస్తాను. మిగతాదంతా దయచేసి సమయం లేనందువల్ల మీరే దీన్ని ధ్యానిస్తూ ఉంటే కూడా బాగుంటుంది అని నా ఉద్దేశంతో నేను ఒకటే పట్టుకున్నాను. నరహత్య చేయవద్దు ఫస్ట్ది ఆజ్ఞలలో. సో నరహత్య అంటే కత్తులు, కటార్లు, పిస్తోళ్ళు, అది ఓకే, ఫిజికల్ గా దట్ ఈస్ కరెక్ట్. బట్ దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము ఉన్నందువల్ల మనము స్పిరిచువల్ వేలో ఆలోచిస్తే ఈ కత్తులు కటార్లతో చంపనక్కర్లేదు. ఒకరిని ఎంతో మాటతో బాధ పెట్టి వాళ్ళు మొరపెట్టే స్టేజ్కి వచ్చినారు అంటే అది కూడా నరహత్య. సో మనం అనుకుంటాము మేము వీఆర్ నాట్ దట్ మచ్ ఫెరోషియస్ పీపుల్ లైక్ మర్డరర్స్.
like factionist. We are not like that. But who knows? మనము ఎవరినైనా కానీ మాటలతో ఎంతో నొప్పించినామంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ నరహత్య. కాబట్టి ఇది కూడా మనము ఎంతో ధ్యానంగా ఇంకా ఈ శేష జీవితం ఇంతవరకు అయిపోయిందంతా దేవుణ్ణి మనం అడుక్కొని ఈ రాబోయే కాలంలోనైనా కానీ మన మాటల విషయంలో ఎవరిని బాధ పెట్టకుండా, అది ఒకవేళ బాధ పెడితే దట్ విల్ లీడ్ టు మర్డర్ అనే ఒక హెచ్చరికతో మనం ఉంటే తప్పకుండా మన మాటల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రిఫైన్డ్ వే ఆఫ్ స్పీకింగ్, ఒకరినొకరు పలకరించుకోవడము, దేవునిలో ఒకరినొకరు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ బీ టు గాడ్ అంటే దేవునిలో అంత ఆనందం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అట్లా పీల్చుకుంటూ ఉంటారని కూడా నేను ఒకటి నరహత్య చేయవద్దు అనేది ఒక దాని మీద చేసినాను. ఇంకా మీరు మిగతావన్నీ తల్లిదండ్రులను సన్మానించండి, తర్వాత వ్యభిచరించొద్దండి, తర్వాత దొంగిలవద్దండి, అబద్ధ సాక్ష్యాలు పలుకొద్దండి, ఇవన్నిటిని చాలా మరి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు దీనికి మనము డీటెయిల్డ్గా మనము ధ్యానం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇండివిజువల్గా మీరు టైం చూసుకొని మీరు ధ్యానించవచ్చు. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. మరి ఈ ఇప్పుడు మనము క్లియర్గా దీని గురించి మనము ఆలోచిస్తే స్టార్టింగ్ లో మనము దేవుని రాజ్యం గురించి ఎలా ఉంటుంది ఏం కథ అంటే మార్కు సువార్త 12:29లో ఒక తరం వచ్చి పరిసయ్యులు వాళ్ళు మాట్లాడడము, యేసయ్య వాళ్ళకి రిప్లై ఇవ్వడము, మరి లాస్ట్ చివరిగా అతనితో ఏం చెప్తాడు అంటే యు ఆర్ నాట్ టూ ఫార్ ఫ్రమ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, నీవు దేవుని రాజ్యమునకు ఎంతో దూరముగా లేవు అని క్లియర్ చెప్తాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను అంటే కలెక్ట్ చేసుకున్నది. మరి దాని తర్వాత ఇంకా దేవుని రాజ్యం అంటే ఏంటి అనేది క్లియర్గా ఉన్నాయి. కానీ నేను ఇక్కడ తీసుకున్నది ఫస్ట్ యేసుక్రీస్తు అతనితో చెప్తాడు యు ఆర్ నాట్ టూ ఫార్, నువ్వు దూరంలో లేవు అని చెప్పేస్తాడు. కావాలంటే మార్కు సువార్త 12:29 ఏమైనా తీస్తావా? మార్కు సువార్త 12:29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మార్కు 12:29. సరే వదిలే. సో యేసుక్రీస్తు అలా అంటాడు. నెక్స్ట్ మాథ్యూ 13:24లో నేను టకటక చెప్పేస్తాను, పరలోక రాజ్యం గురించి ఎక్కువగా డీప్ గా వెళ్ళను. మాథ్యూ 13:24లో పరలోక రాజ్యము తన పొలములో నుంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. దెన్ మాథ్యూ 13:31లో పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. 33వ వచనంలో పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. 44వ వచనంలో పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. 45వ వచనంలో మంచి ముత్యములు కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. 47వ వచనంలో సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం గురించి చెప్పడం అన్నమాట. దెన్ మాథ్యూ 21లో ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. దయచేసి మీరు తర్వాత చదువుకుంటే బాగుంటుంది, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో చివరికి యేసుక్రీస్తు దగ్గరికి మరి కొంతమంది పిల్లలు వస్తారు, వాళ్ళను గద్దిస్తారు పెద్దలు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు, నో, వాళ్ళని ఆటంకపరచొద్దండి, వారిని నా యొద్దకు రానివ్వండి, ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్తాడు క్లియర్గా. అంటే దీన్ని మనం ఎంత లోపలికి వెతుకుతే అంత సారాంశము దేవుని గురించి తెలుస్తుంది. అంటే ఆయన రాజ్యం క్లియర్గా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. సో మళ్ళా యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ
చిన్న పిల్లలుగా మారితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. క్లియర్. చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం మనకు రావాలంట, మారిపోవాలంట. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఇప్పుడున్న మన థాట్స్, మన యాటిట్యూడ్స్, మన మాటలు, వర్డ్స్, డీడ్స్, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ జస్ట్ లైక్ ఏ కిడ్. తప్పకుండా మరి మన ఈరోజు ప్రియులు దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంగ్లీష్లో assuredly I say to you, unless you are converted and become as little children, you will by no means enter the kingdom of heaven. Therefore, whoever humbles themselves, great is their portion in the kingdom of heaven. So, నిత్య జీవాన్ని పొందడానికి మరి దేవుడు క్లియర్గా ఎలా మనము ట్రాన్స్ఫార్మ్ కావాలి క్లియర్గా చెప్పేసినాడు. మళ్ళీ దాంట్లో నేను అనుకోవడం అనుమానానికి ఏ తావు కూడా లేదు. దెన్ మళ్ళా యేసయ్య దగ్గరికి ఒక ఆయన వచ్చి, తండ్రి నేను నిత్య జీవాన్ని పొందుటకు మరి ఏం చేయాలి, ఏం కథ అని అన్నప్పుడు దేవుడు అన్ని చెప్తాడు. చివరికి ఒక మాట చెప్తాడు, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నువ్వు కలిగినదంతయు మరి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే వాడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి మరి వెనక్కి వెళ్ళిపోయినాడు. వాడైతే వెనక్కి వెళ్ళిపోయినాడు బైబిల్లో ఉదాహరణకు. మరి మన పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుడు అటువంటి హెచ్చరికతో మనతో మాట్లాడితే మనము ఆ ధనికునిలాగా వాపసు వెళ్ళిపోదామా? లేదా యేసయ్య ఎంతటి అవకాశం ఇచ్చినావు నాయన, మీరు నాకు అమ్మి నిన్ను వెంబడించే అవకాశం ఇచ్చినావు కాబట్టి ఐ విల్ చూస్ దిస్ వన్ అని మనందరం అనుకుంటే తప్పకుండా ఈరోజు దేవుడు మనతో మాట్లాడి మనకు ఎంతో శక్తినిస్తాడని చెప్పేసి కూడా ఎంతో నమ్మకంగా నేను చెప్తాను. దెన్ కాబట్టి చివరగా మరి పరలోక రాజ్యం గురించి మనం ఎండ్ చేసి నెక్స్ట్ పోర్షన్లోకి మనం వెళ్ళాలి అని అనుకుంటే నాకు చివరిగా ఒకటి తట్టింది అనమాట. సువార్త 6:33లో సీక్ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్, హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ టు యూ. సీక్ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ and all things shall be added to you. మరి ఆయన ఎంత క్లియర్గా చెప్పినాడంటే, ఫస్ట్ దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుడి, దాని తర్వాత అన్ని మీకు సమకూర్చబడతాయి. మీరేం వరిగానక్కర్లేదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని రెండు మనము వి షుడ్ బి ఆల్వేస్ ఇన్ సర్చ్. వెదకుడి అంటాడు క్లియర్గా. సో కాబట్టి ఈ రెండు, సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ షుడ్ బి అవర్ టాప్ ప్రయారిటీస్ ఫర్ అవర్ ఎవ్రీ డే టు డే లైఫ్. తప్పకుండా మళ్ళీ ఆ విషయంలో మనము రెండవది ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా దీన్ని, ఈ రెండు వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఎన్నో ఆలోచనలు కూడా ఇస్తాడని చెప్పేసి నా నమ్మకం. దాని తర్వాత మాథ్యూ 25:1లో పరలోక రాజ్యం దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి 10 మంది కన్యలు, 5 మంది బుద్ధి గల కన్యలు, 5 మంది బుద్ధి లేని కన్యలు, ఇవంతా తప్పకుండా. ఇంకోటి, ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణం చేసి అవి ఉన్నాయి. దాని తర్వాత ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. తరువాత 2 నాకు ఇవన్నీ అంటే దేశాంతరము, ముత్యాలు, దీనిలలో పరలోక రాజ్యాన్ని గురించి ఒక పిక్చర్ లాగా ఇవ్వలేదు. కానీ నేను ఇప్పుడు 2 చెప్పబోయే ఈ రెండిట్లో క్లియర్ పిక్చర్ ఉంటుంది చూడండి.
ధనవంతుడు లాజరులో క్లియర్గా దేవుడు చూపించినాడు. యేసయ్య సాదృశ్యంలో వాళ్ళు చనిపోయిన తర్వాత మరి నరకానికి వెళ్ళినప్పుడు ధనవంతుడు నరకానికి వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. బాబు, నువ్వు ఈ పనులు చేసినావు, లాజరు ఈ పనులు చేసినాడు కాబట్టి లాజరు పరలోక రాజ్యంలో ఉన్నాడు, దేవుని రాజ్యంలో, నువ్వైతే సైతాను రాజ్యమైన నరకంలో అనుభవిస్తున్నావు. అదంతా మీకు స్టోరీ డెఫినెట్లీ యు నో. కాబట్టి దాని గురించి మనము నేను అంటే పరలోక రాజ్యం గురించి చెప్పడము, దాంట్లో చూపించడం నంబర్ 1. నంబర్ 2, మరి యేసుక్రీస్తు 22వ అధ్యాయము 1వ వచనంలో మాథ్యూ పెండ్లి విందు, రాజు ఒక పెండ్లి విందిస్తాడంట, తన వాళ్ళనందరినీ పిలుస్తాడంట, పిలవడానికి తన పరివారాన్ని పంపిస్తాడంట, కానీ వాళ్ళు రారంట. వాళ్ళు మాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అని నేను ఊరికే క్లుప్తంగా చెప్తున్నాను. మరి మీకు అందరికీ ఈ ఉపమానాలన్నీ మీకు బాగా తెలిసే ఉంటాయి. అయినా కానీ స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను. కాబట్టి మరి వాళ్ళు రాకపోయేటప్పటికీ రాజుకు కోపం వస్తుంది. కోపం వచ్చి వీధులలో వెళ్ళి, రాజవీధులలో ఎవరు కనపడితే వాళ్ళు అన్యులందరినీ తీసుకొని వచ్చేసేయండి, తినని, ఎందుకంటే విందు రెడీగా ఉంది. వస్తారు, వచ్చి కూర్చుంటారు. దాంట్లో ఒకతను పెండ్లి విందు డ్రెస్ వేసుకోలేదు. దేవుడు వాడిని పిలిపిస్తాడు, నువ్వు చేసింది తప్పు, ఎందుకు అంటే నువ్వు సిద్ధపడి రాలేదు. నువ్వు ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉన్నింటే మంచి వస్త్రాలు వేసుకొని వచ్చేవాడివి. నువ్వు సిద్ధపడలేదు. ఈ విందు గురించి నువ్వు నిజంగా నమ్మినావో లేదో అనే ఒక ఉద్దేశంతో నువ్వు వచ్చినావని నేను అనుకుంటున్నాను. కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫీస్ట్, గెట్ అవే. తన పరివారాన్ని పిలిచి ఇతన్ని తోసేసేయండి, చీకట్లో అక్కడ ఏడ్పుయు పండ్లు కొరుకుటయు ఉంటాయి అని చెప్పేసి దేవుడు క్లియర్గా మరి ఈ దేవుని రాజ్యాన్ని గూర్చిన ఉపమానాన్ని చాలా బాగా చెప్పినాడు అని నేను అనుకుంటున్నాను. సరే, మరి ఈ దేవుని రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత నేను మరి మనం ఎట్లున్నాము అని చెప్పేసి బైబిల్లో ఎంత క్లియర్గా ఉంది అంటే మత్తయి సువార్త 15:9. మత్తయి సువార్త 15:9. ఈ జనులు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. జస్ట్ పెదవులతో నన్ను ఘనపరుస్తారు, ప్రతి వారము బాగా చెప్పుకుంటారు, అన్ని బాగుంటాయి, కానీ వాళ్ళ హృదయాలే నాకు చాలా దూరంగా ఉన్నాయని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పిస్తాడు. యేసుక్రీస్తు కాదు, ఇది యెషయా గ్రంథంలో కదా, ఐజయాలో యెహోవా దేవుడు పలికించిన మాటలు యెషయా ప్రవక్తతో ఇప్పుడు దీంట్లో మన కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి 15:9 పొందుపరచబడింది. సో మళ్ళా అది కాకుండా మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రియులారా, ఎంత క్లియర్ చెప్పినాడు అంటే అన్నెసరిగా ఈ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు దే ఆర్ అన్నెసర్లీ వర్షిపింగ్ మీ. Their worship is of no use and it is waste also. సో దేవుడు అట్లా చెప్పిన తర్వాత మరి మనము కూడా అలా ఉన్నామా కాదా?
అలా ఉంటే మాత్రం దేవుని శక్తి రాదు. ఒకవేళ అట్లా లేము అని మనం సెల్ఫ్ సర్టిఫికేషన్, సెల్ఫ్ అప్రైజల్ చేసుకున్నాము అంటే తప్పకుండా దేవుని శక్తి నీలో రావడం మొదలు పెట్టింది అని నీకై నువ్వే క్లియర్గా తెలిసిపోతుంటుంది. నీకు యు ఆర్ రిఫైనింగ్, ఎంతో సొఫిస్టికేషన్ నీ లైఫ్లో వస్తుంది అని తప్పకుండా నువ్వు అనుకోవచ్చు. సో మరి దీనికంటే ముందు నేను మరి దేవుని శక్తి పొందడానికి మన విధులేంటి అని చెప్పే ముందు ఒక్కసారి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతే మన పరిస్థితి ఏంటి క్లియర్గా తెలుస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో జరిగే ఈ చావులు కానివ్వండి, ఈ అరాచకాలు కానివ్వండి, ఎంత భయంకరమైన స్థితిలో ప్రస్తుత ప్రపంచం ఉంది అంటే మనము దేవుణ్ణి ఇలా స్తుతించగలుగుతున్నాము అంటే దేవుని ఆశీర్వాదము మన కుటుంబాల మీద ఉంది అని మొదట మనం నమ్మొచ్చు తప్పకుండా. ఎందుకంటే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అంటే కారణం ఏమంటే క్రీస్తు వారిలో లేదు. యేసయ్య అంటే వాళ్ళకి తెలియదు, ఆయన సమాధానం అంటే ఏంటి తెలియదు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అనేది తెలియదు అన్యుల. కాబట్టి నేను అనుకోవడము అంత భయంకరమైన స్థితిలో ప్రస్తుత ప్రపంచం ఉంది. అది కాకుండా ఈ కరోనా ఒకటి భయంకరంగా, ఎంత అనుమానము, ఎంతమంది మధ్య చిచ్చు, ఎన్ని కుటుంబాల మధ్య చిచ్చు. మరి దేవుడు రెండవ రాకడాలో క్లియర్గా చెప్పి ఇవన్నీ తెగుళ్ళు అవి వస్తాయి, జాగ్రత్త పడండి, సిద్ధపడండి అని యేసయ్య మనకు క్లియర్గా చెప్పిన తర్వాత అట్లీస్ట్ ప్రియులారా ఈ రోజు నుంచి అయినా కానీ మనము సిద్ధపాటు మొదలు పెడదాం. ఒకవేళ సిద్ధపడే పాటు స్టార్ట్ చేయలేదంటే దయచేసి ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేసుకుందాం. దేవుడు ఈ రోజే మనతో మాట్లాడినాడు. మరి తరువాత ఒకవేళ మనము దేవుని రాజ్యము చేరలేకపోతే అంటే ఆ యొక్క పరీక్షలో యేసుక్రీస్తు ఉంటాడు, మేకలను గొర్రెలను వేరు చేసినట్లు మనల్ని వేరు చేస్తాడు, చేసి క్లియర్గా చెప్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. 25:34 మత్తయి 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. వండర్ఫుల్. ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చినాడంటే దేవుడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా. ఎందుకంటే మనము ఆ తండ్రి ఆశీర్వాదాన్ని పొందినాము, ఆ తండ్రి చెప్పిన విధంగా నడుచుకొని ఆయన ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ఆ మాట అనగలిగినాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, ఈ లోకము మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచి స్వతంత్రించుకుని కమాన్ అక్వైర్. ఏంది మన ఇండ్లు, మనం ఇక్కడ ఈ ప్రపంచంలో మనం కట్టుకున్న ఇండ్లేమి, ఉన్న బంగారమేమి, ఉన్న ఆస్తులేమి, వీటన్నిటికంటే దేవుని రాజ్యంలో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రక్షణతో ఒక పాస్పోర్ట్ ఇచ్చి కమాన్ యూ కెన్ ఎంటర్ అని అనగలుగుతూ ఉన్నారు అంటే మనం అటువంటి మంచి అవకాశాన్ని ఏ విధంగానైనా కానీ కోల్పోరాదు అని మనం నిశ్చయించుకోవాలి. ఆయన ఇచ్చిన అందమైన అవకాశాన్ని ఏ విషయంగానైనా కానీ నేను పోగొట్టుకోను అని మనం ప్రతి ఒక్కరము ఆలోచించినామంటే, యోచించి దాని ప్రకారంగా నడుచుకున్నామంటే తప్పకుండా మనం ఒకవేళ లైన్లు ఆ ఒక పెద్ద మైదానంలో యేసుక్రీస్తు ఆయన తండ్రి ఉండి మనల్ని తీర్పు తీర్చుతా ఆ పెద్ద మైదానంలో మనం ఉండి చూస్తున్నామంటే మనల్ని ఒక్కసారి
ఆయన గొర్రెల్లాగా వేరుపరిచి కమాన్ ఎంటర్ అంటే ఒక్కసారి ఆ ఫీలింగ్ మీరు పొందితే చాలా బాగుంటుంది. మనకు ఆ విషయం చెప్పినారంటే మన చెవులు నమ్ముతాయో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. తరువాత యేసుక్రీస్తు గురించి మనము అక్కడ నిలబడినప్పుడు కొంతమంది అంటారు, అయ్యా నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా మందికి సహాయం చేసినాను అని కొంతమంది చెప్పుకుంటారు. కొంతమంది అయ్యా నేను చాలా ధనవంతుని, నా ధనంలో డబ్బులు ఇచ్చేవాడిని, చాలా చూసుకున్నా. ఈ లోకంలో చెప్తూ ఉంటే యేసుక్రీస్తు ఒకటే మాట అంటాడు, ఇవన్నీ ఇక్కడ నడవవు, ఇవన్నీ ఇక్కడ ఏమేమి వేస్ట్, నువ్వు అన్ని వదిలేసి వచ్చినావు, వెంటబడి రాలేవి, కానీ నా కొరకు ఎంతమంది ఆత్మలు తీసుకొచ్చినావు, ఎంతమందిని మార్చినావు, ఎంతమంది అన్యులకు నా యొక్క సువార్త ప్రకటించినావు, వాళ్ళు మారని మారకపోని ఇట్ ఈస్ నాట్ యువర్ అప్రైజల్కి 0 మార్క్స్. కానీ మీరు ఎంతమందిని నా దగ్గరికి తీసుకొచ్చినారు, ఎంతమంది జీవితాలు మార్చినారు, ఎంతమంది జీవితాలలో నేను ఉండే అవకాశాన్ని మీరు వారు కల్పించినారు అని యేసుక్రీస్తు అడిగినప్పుడు మరి తప్పకుండా మనం ఇప్పుడు కూడా దాని గురించి మనం ఆలోచించాలి. దేవుడు అడుగుతాడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి నాకేముంది, నువ్వు ఎంత రిచ్, నువ్వు అంబానీతో సమానంగా ఉన్నావు, నీకు ఒక కంప్యూటర్ కంపెనీ ఉంది, మాత్రం దేవుడు నీ క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ అడగడు, ఏమేమి అడగడు, కేవలం కొన్ని క్వశ్చన్స్ అంటే. ఆయనకు అప్పటికే తెలిసిపోయింటుంది మన ఖాతాలో ఉన్నటాయి, వేరు చేయడము, దేవుని రాజ్యంలో మనల్ని వెళ్ళండి అనడం. ప్రొవైడెడ్ మనం ఈరోజు వాక్యాన్ని ఎంతో గంభీరంగా సీరియస్గా తీసుకొని మన జీవితాలలో అలవర్చుకుంటే దేవునికి ఎంతో దగ్గర అవుతామని చెప్పేసి నా దెన్ ఈ శక్తి మాటలతో కాదని చెప్పేసినాడు యేసయ్య. మరి శక్తి ఎలా పొందాలి అని మనము ఆలోచిస్తే నేను అనుకోవడం, ఈ శక్తి 3 విధాలుగా మనము సాధన చేస్తే తప్పకుండా ఆ శక్తిని మనం పొందగలుగుతాము అని నా నమ్మకం. ఒకటి వచ్చేసి ప్రార్థన. ప్రార్థనకు ఎంతో శక్తి ఉంది. ప్రార్థనా శక్తిని మనము ఒక్కసారి అనుభవించగలిగితే, ఎక్స్పీరియన్స్ చేయగలిగితే తప్పకుండా మనం విల్ బి స్లోలీ మూవింగ్ టువర్డ్స్ హిస్ కింగ్డమ్. ప్రార్థనా శక్తి. సో ప్రార్థన ఇట్ ఈస్ ద ఓన్లీ వెపన్. మనము బైబిల్ గురించి ఆలోచిస్తే శక్తి ఎలా పొందాలి అన్నప్పుడు ప్రేయర్ ఇస్ ద ఓన్లీ వెపన్ అని మనకు చెప్పడం జరిగింది. సో అందుకనే యేసుక్రీస్తు కూడా శిష్యులు వెళ్ళి మేము ఎట్లా ప్రార్థించాలి అంటే ఆయన ప్రార్థన గురించి క్లియర్ చెప్పినాడు. అది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ ప్రభు ప్రార్థన అనేది ఒక మంత్రం అనే వర్డ్ మరి యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ సచ్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. దెర్ ఈస్ పవర్ ఇన్ దట్ ప్రేయర్. సో మీరు ఎన్నిసార్లు దాన్ని ప్రాంప్ట్ చేస్తూ ఉంటే ఒకానొక టైంలో తప్పకుండా ఆటోమేటిక్గా మన యాటిట్యూడ్స్ కానీ మన మాటలు కానీ మన చేతలు కానీ పూర్తి మారిపోతాయి. కాబట్టి దయచేసి ప్రియులారా, ప్రభు ప్రార్థనలో మొదటిది, తరువాత 2వ వాక్యము నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన దేవుని రాజ్యం గురించి లార్డ్స్ ప్రేయర్లో ఇంక్లూడ్ చేయించినాడు అంటే మనం తప్పకుండా దీన్ని ఎంతో గంభీరంగా తీసుకోవాలని కూడా నేను మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. దెన్ హీబ్రూ 12:14 ఏమని రాసి ఉందంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా హీబ్రూ 12:14
అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Oh, this is also the very big condition to see even మన సృష్టించిన వాళ్ళను మనం ఇంతవరకు చూడలేదు కదా, కానీ మనం ఒక్కసారి వాళ్ళ దగ్గరలో మనము మన కళ్ళు మన ఆత్మ చూస్తూ ఉంది అని అంటే తప్పకుండా మనము మామూలు స్థితిలో అయితే ఆయన చూడలేము. నేను తర్వాత నెక్స్ట్ స్టేజెస్ లో కూడా యోహాను రివల్యూషన్స్ లో పద్మాసు ద్వీపంలో ఆయన పరిస్థితి నేను చివరిలో చెప్దాం అనుకుంటున్నాను. జ్యోతి ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా అయినా పర్లేదు కదా? పర్లేదు కదా? అదే 10 అవుతాను, పర్లేదు కదా? ఓకే ఓకే, వీలైనంత వరకు కండెన్స్. ఓకే ఓకే, అదే ఇది చెప్పినాము. దెన్ నేను 1-2 సార్లు మీతో ముచ్చటించడం కూడా జరిగింది. ప్రేయర్ లో మ్యాన్ స్పీక్స్ టు గాడ్. ప్రేయర్ లో మ్యాన్ స్పీక్స్ టు గాడ్, డైరెక్ట్ కాన్వర్సేషన్, దాదాపు మోనోలాగ్ లాగా ఉంటుంది దేవునితో మాట్లాడడం. దాని తరువాత మెడిటేషన్ అనేది ఒకటి వస్తుంది, మనకి రావాలి. ఆఫ్టర్ ప్రేయర్ నెక్స్ట్ ఈజ్ మెడిటేషన్, అంటే సైలెన్స్. మనము ప్రేయర్ దేవునితో మాట్లాడిన తర్వాత ఇంకా వినాలి కదా దేవుడు ఏం మనతో మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆ సైలెన్స్ లో, ఆ మెడిటేషన్ లో తప్పకుండా మనతో మాట్లాడతాడు. మనం అది ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మామూలుగా టక్టక డ్యూటీఫుల్ గా ప్యాషనేట్ గా కాకుండా మనం ప్రేయర్ చేసినాము అంటే అది అంతగా బ్యూటిఫుల్ గానే ఉంటుంది, కానీ ప్యాషనేట్ గా ఉండదు అన్నమాట. సో ప్రార్థన గురించి చాలా ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ప్రార్థన ఇట్లుండాలి, మెడిటేషన్ ఇట్లుండాలి. దాని తర్వాత రోమా 12:12లో ప్రార్థన యందు పట్టుదల వారయుండుడి అని అంటాడు. దెన్ సువార్తలలో యేసుక్రీస్తు మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. సో ప్రార్థన చేస్తే ఆయన క్లియర్ చెప్పడం ఏమంటే శక్తి వస్తుంది, పవర్. యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ పవర్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. సో దట్ విల్ బి ది ఎలిజిబిలిటీస్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. సో ఇప్పుడు మనమందరము ఒక కుటుంబాగా, దేవుడు ఒక కుటుంబాలుగా, ఒక యూనిట్స్ లాగా పెట్టినందుకు ఫ్యామిలీ ప్రేయర్స్ అనేటివి మస్ట్. ఫ్యామిలీ ప్రేయర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యామిలీ మ్యాటర్. ఇది మాత్రం తప్పకుండా when we are in the family we have to underline this. Please, family prayers are more important than anything in the family. Family prayers should not be sacrificed for anything. It should be our first priority. And when man just the family that prays together stays together. దేవుడు క్లియర్గా చెప్పినాడు. కాబట్టి మనము ఈ విషయంలో ఏ విధమైన మరి రెండవ ఆలోచనలు లేకుండా ప్రేయర్ గురించి మనం ప్రేయర్లో ముందుకు సాగుతూ ఆయన వెళ్తూ తప్పకుండా ఆయనకు దగ్గర అవుతాం. సో ప్రేయర్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఇనబిలిటీ. మనకు లేమితనాన్ని మనము దేవునితో చెప్తాం, దేవా నా దగ్గర ఇంత శక్తి లేదు మరి. సో మనము మన ఇనబిలిటీని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఇన్అడిక్వసీస్ కూడా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, అంటే మనలో ఇంతనే ఉంది, తక్కువ ఉంది స్వామి అని మనం ఆయన్ను ప్రార్థన చేసి అడుక్కున్నప్పుడు హీ గివ్స్ హిస్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. ఇది బైబిల్లో క్లియర్గా రాసింది. హీ గివ్స్ హిస్ పవర్ అండ్ హీ గివ్స్ హిస్ స్ట్రెంగ్త్. ప్రార్థనలో మనము మన ఇనబిలిటీస్ని, ఇన్అడిక్వసీస్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఎంత ప్రేమ గలవాడంటే he pass on his power, he pass on his strength to us.
we can experience it. So prayer means pain, prayer means privacy. మనము ఎప్పటికీ మన డిఫార్మిటీస్ని మన సృష్టికర్తతో మనము ప్రేయర్ చేయాలంటే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ విత్ యువర్ క్రియేటర్. హీ విల్ హియర్ యువర్, ఆయన చెప్పినాడు, హీ విల్ హియర్ యువర్ ప్రేయర్స్, డోంట్ వరీ. 100% ఇప్పుడు జరిగేటివంతా మనము ఇంత దూరంలో ఉండి మనం చూసుకుంటున్నాము. ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త. క్లియర్గా మనం మాట్లాడేది మన ఎక్స్ప్రెషన్స్, మన నీతి, మన నిబద్ధత క్లియర్గా ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ప్రేయర్ అనేది మనమే చేయాలి. మనం చాలా మందికి, సార్ మా గురించి కూడా కొద్ది ప్రేయర్ చేయండి, మా గురించి కూడా ప్రేయర్ చేయండి, ఇలా ఉంది ఇలా ఉంది అని చాలా మందికి మనము చెప్పుకుంటాం. మంచిదే కాదు, కానీ ది వేరర్ ఆఫ్ ది షూ నోస్ వేర్ ఇట్ పించెస్. మనకి ఎక్కడ మనకు కావాలనో మనం దేవుణ్ణి అడుక్కోవాలి. నోబడి విల్ సబ్స్టిట్యూట్ ఇన్ అవర్ ప్రేయర్స్. జస్ట్ దే మే సపోర్ట్, బట్ దే కెన్ నెవర్ సబ్స్టిట్యూట్ అవర్ ప్రేయర్స్. మనది మనమే అడుక్కోవాలి. వేరే వాళ్ళు అడుక్కుంటే దేవుడు ఒకవేళ టు సమ్ ఎక్స్టెంట్ కన్సిడర్ చేయొచ్చునేమో, కానీ చాలా మటుకు మోస్ట్ పర్సంటేజ్ మనమే దేవుణ్ణి అడుక్కుంటేనే దేవుడు మన వైపున ఉండి మనకు మన ప్రార్థనలు విని ఆ శక్తిని దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. సింపుల్ ఈక్వేషన్, వెరీ సింపుల్. దేవుడు క్లియర్గా చెప్పేసినాడు. మీ ఇష్టం, ఇది రాసి పెట్టుకుంటారో లేదో అది అనుకుని దేవుడు క్లియర్గా చెప్పడం అన్నమాట. తర్వాత విత్ ప్రేయర్ we will definitely get spiritual vigor. It is called spiritual vigor. విగర్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనకు ఆ శక్తిని, అది ఆ వైబ్రెన్సీ, అదంతా మనకు డెఫినెట్గా we will get spiritual vigor. ప్రేయర్ చేస్తూ ఉంటే మంచిదే. కానీ మన దేవుని వాక్యము గురించి బైబిల్లో విత్తనాల గురించి చెప్పినాడు దేవుడు. అంటే నువ్వు విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని ఇట్లా పడతాయి, కొన్ని అట్లా పడతాయి, కొన్ని పడతాయి, కానీ మంచి నేలన పడినవి తప్పకుండా మంచిగా ఫలిస్తాయి అని. మంచిది. అలాగే మనం విత్తనం అనే వాక్యాన్ని మనం విని మనము ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి అని అనుకుందాం. సే ఒక మడ్ పాట్లో మనము స్టోర్ చేయాలి మన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, మన విన్నవి, మనం ఒప్పుకున్నవన్నీ దాంట్లో వేస్తే అది నిలబడుతుంది. కానీ దురదృష్టానికి దానికి ఒక రంధ్రం పడింది, దేనికి, ఆ పెద్ద కుండకి. సో వేసినటువన్నీ మళ్ళీ జారిపోవడం. మళ్ళా మనం బయటికి పోయి విని విశ్వాసం తెచ్చుకొని మళ్ళీ ఆ కుండలో స్టోర్ చేసుకున్నాము, మనకు రేపు పొద్దున క్రీట్ అనుకుంటే అవి కూడా జారిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? అది జారిపోకుండా ఒక ప్యాచ్ దానికి ఒకటి పెట్టేస్తే నిలబడుతుంది. ఇంకా ఆ ప్యాచ్ అనేది మనం చేసుకోవాలి మన హృదయంలో. మనం ఎక్కడ వేర్ వీఆర్ లీకింగ్ అంటే దాన్ని ఆ చిల్లు పడిపోయి ఎక్కడ కారిపోతుంది అనేది మనం ఆలోచిస్తే మనకు తప్పక దొరుకుతుంది. మనము మన వీలైనంత వరకు మన వ్యర్థమైన మాటలు, గాసిప్స్, సో మెనీ థింగ్స్ టాకింగ్ అబౌట్ అదర్స్, ఆల్ దీస్ థింగ్స్, ఇఫ్ వి జస్ట్ లీవ్, ఇఫ్ వి జస్ట్ వర్క్ ఫర్ హిస్ కింగ్డమ్, న్యాచురల్లీ మనం అన్ని ఇంకా మన ఎక్స్పీరియన్సెస్ అంతా ఎక్కడికి వేస్ట్ అయిపోవు. అవి ఒకదాని మీద ఒకటి గ్రో అవుతూ ఉండి మనకు మంచి క్రెడిట్ రేటింగ్స్ ఆయన రాజ్యంలో ఇస్తుందని చెప్పేసి కూడా నేను అనుకుంటూ ఉన్నాను. దెన్ మనము దేవునితో మనము లేకపోని కారణాలు, మనము ఇంకా ఈ యొక్క ప్రపంచములో
ప్రపంచాన్ని అంటుకొని ప్రపంచాన్ని వదలలేక ఉన్న ఈ పరిస్థితులలో ఇవన్నీ ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయో దోస్ ఆర్ ఆల్ బికమ్ అడిక్షన్స్ టు అస్. సో ఈ అడిక్షన్స్ మనలో ఉండి మనకు తెలుసు టు వాట్ ఆస్పెక్ట్ వీఆర్ అడిక్టెడ్, టు వాట్ డిఫార్మిటీ వీఆర్ టోటల్లీ అడిక్టెడ్ అని మనం తెలిసినప్పుడు ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ ఆస్క్ ఫర్ డి అడిక్షన్ ఫ్రమ్ యువర్ క్రియేటర్, ఫ్రమ్ యువర్ సేవియర్. ఆయన అడగొచ్చు, స్వామి నాకు ఇది చాలా కాకుండా పూర్తిగా నేను అడిక్ట్ అయిపోయినాను, మరి డి అడిక్షన్ క్యాంపైన్ నీ దగ్గరకు వచ్చినాను, దయచేసి నాకు మరి అవసరం ఇస్తే ఐ విల్ గెట్ డి అడిక్టెడ్ అండ్ ఐ విల్ బీ యువర్ సన్, ఐ విల్ సో దట్ ఐ కెన్ ఎంటర్ యువర్ ఫాదర్స్ కింగ్డమ్ అని అన్నప్పుడు తప్పకుండా వీలైనంత త్వరగా మనలో ఏమున్నాయి డిఫార్మిటీస్ తెలుసుకొని ఆయన అడిగి ఆయనతో ఔషధాలు పొందినామంటే తప్పకుండా ఆయన క్షమించగల దేవుడు, ప్రేమించగల దేవుడు. సో కాబట్టి మనము చివరిగా మన కుటుంబపు ప్రార్థనలలో మన కొరకు, మన పెద్దల కొరకు, మన పిల్లల కొరకు ఎటువంటి ప్రార్థన చేయాలని చెప్పేసి ఒక భక్తుడు చెప్తాడు. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయుదును. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషము గానముతో పంట కోయును. Those who sow in tears shall reap with the shouts of joy. కాబట్టి మనము చివరిగా ప్రార్థనలో ఏం తెలిసిందంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు, మన బంధువుల విశ్వాసం కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీరు రావాలి, దేవుడు చూడాలి. అప్పుడే ఆయన క్లియర్గా కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదు. డోంట్ వరీ, ఈ రోజు నువ్వు ఏడ్చి నువ్వు ప్రార్థన చేస్తే రేపొద్దున దేవుని రాజ్యంలో నీకు కూడా ఒక బంగారు చైర్ ఇచ్చి కూర్చోబెట్టి కమాన్ యు సీ దిస్ కింగ్డమ్ అంటే అక్కడంతా భక్తులు, హతసాక్షులు రోలో కూర్చున్నప్పుడు యూ కెన్ సీ మదర్ తెరెసా, యూ కెన్ సీ సో మెనీ పర్సన్స్. దేవుడు తప్పకుండా మరి అన్నప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. ఆ యేసయ్య కూడా ఏమని చెప్తాడంటే, కమాన్ నా ట్రయల్స్ లో మీరు నేను ఇవ్వబోయే బల్ల మీద తినుచు తాగుచు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చినాడంటే యేసుక్రీస్తు. మరి అది ఒక్కటి మనము చేయగలిగితే, ఆయన చెప్పిన విధంగా మనం జీవించగలిగితే తప్పకుండా ఆయన రాజ్యములో ఆయన బల్ల ఎదుట మనము జీసస్ క్రైస్ట్ ని చూస్తాము. ఇక్కడ చూడలే, అక్కడ డైరెక్ట్ చూస్తాం. అరే యేసుక్రీస్తు అంటే ఎట్లుంటాడా, ఇంత ప్రకాశమా, ఆయన టేబుల్ మీద కూర్చొని తినే తాగే అవకాశాన్ని ఇచ్చిన ఎంత గొప్ప దేవుడు. మనం ఎంత లక్కీ. మనము ఇటువంటి చిన్న చిన్న అవకాశాలు మనము జార విడుచుకొని ఒకవేళ ఆయన రాజ్యానికి మనము అర్హులము కాలేకపోతే మరి మనకు చాలా నష్టం, నిత్య నరకం. సో నెక్స్ట్ మనము ప్రేయర్ అయిన తర్వాత లెట్ us కమ్ టు గాస్పెల్. ఈ గాస్పెల్లో మరి నాకు ఈ బైబిల్లో ఇద్దరు చాలా సార్లు నేను వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాను. ఒకటి డేవిడ్, నెంబర్ 2 పాల్. సో డేవిడ్ గురించి నా యొక్క తలంపులు టైం ఉంటే కంటిన్యూ చేస్తాను. అంటే 10:30 అనుకుంటాను. కంటిన్యూ చేయండి చిన్నాడు. పర్లేదా చిన్నాడు? ఏం కాదు, ఏం పర్లేదు, చేయండి. ఓకే. సో ఒకటి పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలో పౌలు. నేను తనతో ఈరోజు డిస్కస్ చేస్తూ ఒక మాట అడిగినాను. యేసుక్రీస్తు వచ్చినాడు, దేవుని కుమారుడు, చెప్పినాడు, చనిపోయినాడు, లేపబడినాడు,
ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకసారి చనిపోయి ఒకసారి 12లో చేర్చబడినాడు. వాళ్ళకు చెప్పినాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి, ఎందుకంటే నేను చనిపోయినాను, మీ పాపముల కొరకు నేను ఇచ్చినాను, నాకు సాక్షులుగా మీరు వెళ్ళి అందరికి చెప్పండి. చాలు కదా, 12 మంది శిష్యులే. దేవుడు ఎందుకు పౌలును కూడా ఆ గుంపులో ఆ నంబర్లో చేర్చినాడు అంటే ఏంటి అనేది మేమిద్దరం ఈరోజు మాట్లాడుకున్నాం. ఎందుకు పౌలును, చాలా 12 మంది శిష్యులు ఉన్నారు, ప్రతి దిక్కుకు వెళ్తారు, చెప్తారు. పౌలు వల్ల కావాల్సి వచ్చిందా? పౌలు అందరినీ చంపేస్తున్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని చంపేస్తున్నాడు. మరి అటువంటి వాన్ని దేవుడు ఒకవేళ ఆయన అనుకునింటే ఏదో ఒక దాంట్లో పౌలును చచ్చిపోయేటోడు. కానీ పౌలును ఎందుకు మళ్ళా కావాల్సి వచ్చింది? తన రాజ్య వ్యాప్తికి, మరి తన ఉద్దేశాన్ని ప్రజలకు ఆయన ఎట్లా చెప్పగలడో ఆయన క్యాపబిలిటీస్ దేవునికి తెలుసు. 12 మంది శిష్యులు ఉన్నారు, మంచిదే. కానీ చాలా మంది బెస్తవారు, విద్య లేని వాళ్ళు, వాళ్ళకి ఏది చెప్తే అది చేసేవాళ్ళు, అమాయకులు. కాబట్టి వాళ్ళు మరి ఎంతవరకు నా వాక్యాన్ని తీసుకువెళ్తారో అని దేవుడు ఒకసారి ఆలోచించుండొచ్చు. ఆలోచించినప్పుడు పౌలు కనపడి ఉండొచ్చు. పౌలు క్యాపబిలిటీస్ అన్ని తెలుసు, మంచి ఇంటెలిజెంట్ బ్రిలియంట్ మ్యాన్ అని తెలుసు దేవునికి. కాబట్టి తన ఎంటైర్ థింగ్స్ ని, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎంటైర్ థింగ్స్, యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటను పౌలు అనాలిసిస్ చేసిన రీతి చూస్తే ఆశ్చర్యం వేస్తారు. ఎంత బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేసినాడంటే పౌలు చేయడమే కాక ఎన్ని మైళ్ళు తిరిగి, ఎన్ని అవమానాలు పొంది, ఎన్నో కామెంట్స్ పొంది, వాళ్ళ దగ్గర నుంచే, యూదుల నుంచి ఎన్నోసార్లు చెరసాలలో ఉండి, మరి ఇంత జరిగినా కానీ దేవుడు పౌలును ఎట్లా వాడుకున్నాడంటే కంప్లీట్ తను చేసిన వాటి అన్నిటినీ, తన తలంపులను ఓల్డ్ టెస్టమెంట్ ను న్యూ టెస్టమెంట్ కి అలొకేట్ చేస్తూ, అలైనేట్ చేస్తూ ఎంత అమేజింగ్ గా అనాలిసిస్ చేసినాడంటే పౌలు. మనము పౌలును ఒక రోల్ మోడల్ గా కూడా తీసుకోవాలి. ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన తర్వాత ఎలా చేంజ్ అయ్యాడు, ఇవన్నీ చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. మనము ఇవన్నీ మన హృదయాలలో, మన మైండ్లలో పొందాలి. పౌలు ఎలా చేసినాడు, ఏం కథ. సో మనము ఇంకా ప్రేయర్స్, దాని తర్వాత వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ మెడిటేటింగ్ ఆన్ గాస్పెల్. సో గాస్పెల్ అని వచ్చినప్పుడు నిజంగా నేను ఇంతవరకు ఇంత సుదీర్ఘంగా ఎక్కడా మాట్లాడలేదు. అది దేవుడు ఇచ్చిన కృప అని కూడా నేను అనుకుంటున్నాను. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నిన్న కూడా ఎవరితోనో దీప్తితో మాట్లాడుతున్నాను, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. సో ఈ గాస్పెల్ ఆల్సో ఈ ప్రకారంగా గాస్పెల్ బిగిన్స్ ఎట్ హోమ్ స్టార్ట్ చేసినాం మనము దేవుని దయ వల్ల. మరి ఈ గాస్పెల్న మనం కంటిన్యూ చేసి మనము సిగ్గుపడకుండా వీలైనంత వరకు వేరే ప్రపంచానికి కూడా చెప్పినామంటే తప్పకుండా ఆ యేసయ్యకు మనము ప్రీతి పాత్రులమయ్యే వాళ్ళమైతే తప్పకుండా ఆయన లైక్ చేస్తాడు. ఆయన మనతో ఇంకా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు. సో అవర్ లైఫ్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. వీ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రొక్లైమింగ్ ది గాస్పెల్ అగైన్ అండ్ అగైన్, ఫెయిత్ఫుల్లీ అండ్ ప్రేయర్ఫుల్లీ. సో మన జీవితంలో మనము యేసు క్రీస్తు కొరకు జీవించి ఆయన యొక్క సువార్తను మనము ఎంతో నమ్మకంతో ప్రార్థనాపూర్వకంగా మనం చేస్తే
తప్పకుండా ఆయనకు ఎంతో ప్రీతి పాత్రలమవుతాము. మనకు ఎంతో పవర్ కూడా వస్తుంది. అండ్ దీంట్లో క్లియర్ ఏమంటాడంటే ఒక భక్తుడు, గాస్పెల్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్. ఎవరెవరైతే నమ్ముతారో గాస్పెల్ సువార్త అనేది దేవుడిచ్చే పవర్, సాల్వేషన్కి, రక్షణకి దేవుడిచ్చే పవర్ అది. కాబట్టి గాస్పెల్ని మీరు తక్కువగా తీసుకోకుండా, అంచనా వేయకుండా, మన లిస్టులో తీయకుండా దయచేసి గాస్పెల్ని మనము కొనసాగించితే తప్పకుండా దేవుని శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి కూడా నేను ఎంతో నమ్మకంతో ఉండి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. గాస్పెల్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్. The gospel of Jesus Christ is the only power that God uses to bring men and women into the eternal salvation. The gospel of this Jesus Christ is the only power. అంటే ఓన్లీ యేసు క్రీస్తును గూర్చిన సువార్తనే మనము ప్రకటిస్తే మాత్రమే మనకు దేవుడు శక్తినిస్తాడు. యేసు క్రీస్తు గూర్చిన సువార్త అంటే ఎలాగా మన పౌలు గారు ఎంతో శ్రమ కొడిచి అనాలిసిస్ చేసి మనకు దేవుడు ఉపమాన రీతిగా ఇచ్చినప్పుడు మనకెంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా పామరులకు కూడా అర్థమయ్యేటట్లు ఎంతో అందంగా మనకు తీర్చిదిద్దిన పౌలు గారిని కూడా మనం ఇక్కడ ఆలోచించాలి, మనము గుర్తు చేసుకోవాలి ఆయన. సో దీంట్లో క్లియర్గా ఇంకొక కూడా ఏమని చెప్తాడు అంటే, సో జీసస్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ పవర్ అనేది డిక్లేర్డ్. దెన్ ఇటువంటి పరిస్థితులలో మనము ఎంత విగరస్గా వెళ్ళినా కానీ, ఒకవేళ ఎవరైనా కానీ మనల్ని ప్రతిఘటించవచ్చు, ఏమైనా చేయొచ్చు, మన ఫిజికల్ బాడీని ఎట్లనైనా టచ్ చేయొచ్చు, కానీ మన స్పిరిట్ని మాత్రము వాళ్ళు ఏ విధంగానైనాను ముట్టలేరు, చేంజ్ చేయలేరు. ఇది మనము తెలుసుకోవాల్సిన సమయము, తెలుసుకోవాల్సిన సందర్భం కూడా. మనం భయపడాల్సిన పనే లేదు. బికాస్ మన ఆత్మను ఎవరు ముట్టలేరు, అది ఆత్మ దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఏం భయపడద్దండి అని చెప్పేసి. సో ఇఫ్ వి షేర్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్ టుడే, వి విల్ ఆల్సో షేర్ హిస్ గ్లోరీ టుమారో. ఈరోజు ఆయన శ్రమలను మనము ఒక రకంగా అనుభవించిన వారం అయితే తప్పకుండా రేపొద్దున ఆయన నిత్యత్వములోకి మనకు ఎంతో గ్లోరీ. వి షల్ ఆల్సో షేర్ హిస్ గ్లోరీ టుమారో. రేపొద్దున తప్పకుండా ఆయన డైరెక్ట్ చూస్తాం, డైరెక్ట్గా. సో ఎనీవన్ హూ లీవ్స్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్ షల్ రిసీవ్ ఏ 100-fold. చూడండి, గాస్పెల్కి, దేవుని సువార్తకున్న శక్తి నువ్వు చేయగలిగితే, ఇఫ్ యూ క్యాన్, యూ షల్ రిసీవ్ ఏ 100-fold. సో మనము రిఫైన్ అవుతూ ఉన్నప్పుడు we will get Christ like character. దేవుడు యేసయ్య ఎటువంటివి ఆయన అలవాట్లు అని చూసుకొని మనం కూడా అలవాటు చేసుకోవడమును క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ అంటారు. సో ఈ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ని మీరు డెవలప్ చేసుకుంటూ రిఫైన్ అవుతూ ఉంటే, లాస్ట్లీ యూ క్యాన్ ఈజీలీ టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో తప్పకుండా మనము ఆ మాట అనగలుగుతాం. మనము ఆ మాట అనగలగాలి కూడా. తరువాత దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా, ఈ సిల్వర్ ప్రిపరేషన్ ఎప్పుడో నేను ఒక
వాట్సాప్ మెసేజ్లో చూసినాను. ఆ సిల్వర్ తయారు చేసేటప్పుడు మరిగించేటప్పుడు అది ఎన్నో స్టేజెస్లో ప్యూరిఫై అయ్యి ఇంకా కరెక్ట్ టయానికి తీసేయాలి. ఆ కరెక్ట్ టయానికి తీసేయకపోతే అంతవరకు పడిన కష్టమంతా మట్టి పాలై దానికి అంత క్వాలిటీ రాదు. సో దీంట్లో కూడా అతను అడిగినప్పుడు మీరు ఎప్పుడు కరెక్ట్ మీకు ఎట్లా తెలుస్తుందండి, ఎప్పుడు తీస్తారు అంటే, అది మరిగేటప్పుడు నేను చూస్తాను, నా తల దాంట్లో క్లియర్గా ఒక అద్దంలో కనపడుతూనే ఇంకా అయిపోయింది, తీసేస్తాను. అలాగే మనం కూడా తప్పకుండా ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటే, ఒకవేళ దేవుడు అట్లా చూస్తే మనం కూడా ఎదురుగా ఉండాలి, కనపడాలి. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అన్నప్పుడు తప్పకుండా మనము దీన్ని ఆలోచించే తీరాలి. సో పాల్కి ఇది అంత సులభం కాదు అని తిమోతికి ఏం సజెస్ట్ చేస్తాడంటే, యు మస్ట్ ప్రాక్టీస్ ది హ్యాబిట్స్ అండ్ ఇట్ టేక్స్ టైం కూడా తీసుకుంటుంది ఆ హ్యాబిట్స్కి. బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ప్యాషనెట్లీ, నాట్ బ్యూటిఫుల్లీ, డెఫినెట్లీ ఆ హ్యాబిట్స్ ఏమవుతాయంటే స్పిరిచువల్ డిసిప్లిన్స్ అవుతాయి. పౌలు గారు చెప్పడం, యూ మస్ట్ ప్రాక్టీస్ ది హ్యాబిట్స్ అండ్ ఇట్ టేక్స్ టైమ్. బట్ పాల్ అర్జ్డ్ తిమోతి టు ప్రాక్టీస్ passionately and not dutifully. So these character building habits are called spiritual disciplines. కాబట్టి తప్పకుండా మన హ్యాబిట్స్ టోటల్ చేంజ్ కావాలి. ట్రాన్స్ఫార్మ్ కాకపోతే మనము మరి పొందాల్సిన ఆయన రాజ్యాన్ని ఒకవేళ మిస్ అవుతామేమో. బాగా సీరియస్గా ఆలోచించాలి. నేను కూడా ఇప్పటి నుంచి కూడా చాలా సీరియస్గానే ఆలోచించదలుచుకున్నాను కూడా. సో మరి మనము వర్షిప్ విషయానికి వస్తే, మనము మన కొరకు ఈ బైబిల్ అంతట్లో మనం ఆలోచిస్తే ఒకటి మనకు కనపడుతుంది. పెద్దబాబు ఎన్నోసార్లు చెప్పినాడు కూడా, ప్రేమ, లవ్. ఈ ఎంటైర్ బైబిల్ కన్సిస్ట్ ఆఫ్ లవ్. ఎందుకు అని అంటే మనం ఆలోచించాలి, ఎందుకు ఇంట్లో ఇంత లవ్ ఉంది అని. యెహోవా దేవుడు ఎంతో ప్యాషనేట్ మనల్ని సృష్టించినాడు, ఈ సృష్టిని సృష్టించినాడు. కాబట్టి ఆయన సృష్టించిన జనుల మీద ఆయనకు తప్పకుండా ప్రేమ ఉంటుంది, ఉండే తీరాలి. లేకపోతే ఆయన అంత ప్రేమగా ఈ సృష్టిని అంతటిని మరి తన నోటితో చెప్పి కేవలం మనిషిని మాత్రము చేతితో తయారు చేసి మరి ఆయన చెవిలో జీవాన్ని ఊదగా ముక్కులో నాసికా రంధ్రాలు, గుడ్ హెల్ప్ చేస్తుంది ప్రియదర్శిని. సో నాసికా రంధ్రాలలో దేవుడు ఎప్పుడైతే ఊదినాడో అక్కడ ఏమైందంటే నరుడు జీవాత్మ ఆయన. నరుడు అయినాడని చెప్పలే, జీవాత్మ అంటే ఆత్మ ఉండింది. దేవుడు దానికి జీవాన్ని ఊదినాడు, జీవాత్మ అయింది. సో ఆ జీవాత్మను మోయడానికి ఒక వెహికల్ తయారు చేసినాడు దేవుడు, దట్ ఈస్ కాల్డ్ అవర్ బాడీ. అది క్షయము, ఆ బాడీ ఫిజికల్ బాడీ. మన స్పిరిట్ మాత్రమే అక్షయము. మరి దేవుడు క్లియర్గా యేసుక్రీస్తు మన కొరకు మరి తన ప్రాణాన్ని అర్పించిన తరువాత మరి అందరికీ రక్షణ ఉచితంగా దయచేసినాడు. మరి ఇంకా మనము ఈ విషయానికి వస్తే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కాబట్టి మరి నశించిపోకుండా తన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి ఇక్కడికి పంపించినాడు. దానికి కూడా ఎన్నో సాదృశ్యాలు, ఉపమానాలు యేసయ్య చెప్పడం కూడా జరిగింది. మరి ఒక రకం చెప్పాలంటే దేవుడే దిగి వచ్చినాడు భూమి మీదకి.
on this earth. God has visited by sending his son. పోయి రాపో, ఒక్కసారి చక్కబెట్టి రాపో నాయన. ఏం పర్వాలేదు, నీ ప్రాణానికి కూడా ఇవ్వడానికి వెనకాడొద్దు. చాలా దుర్మార్గులు ఉన్నారు, తోడేళ్ళు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండు, తోడేళ్ళు, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏం పర్లేదు, నువ్వు నా ప్రియ కుమారుడివి అని పంపినప్పుడు దాని గురించి మీకు ప్రతి ఒక్క విషయము ఎంతో తేటత. మరి యేసుక్రీస్తును మనకు దేవుడు అనుగ్రహించి ప్రేమ ఉంది కాబట్టి మనల్ని ఈ లోకానికి పంపించినాడు. హీఈస్ అవర్ అడ్వకేట్ ఇన్ హెవెన్. మరి మన తరపున యెహోవా దేవునితో వ్యాజ్యమాడేవాడు అని కూడా బైబిల్లో చాలాసార్లు ఉంది. మరి ఆ దేవుని కుమారుడైన యేసయ్య కూడా మన కొరకు తనే బలిగా అయి మరణం అనే ముళ్ళును చీల్చేసినాడు. ఒకటే మాట అన్నాడు యేసయ్య, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ? ఐ హ్యావ్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. నేను మరణాన్ని జయించినాను కాబట్టి, నేను జయించినాను కాబట్టి ఆయన తండ్రి ప్రణాళిక ఏమంటే మనం కూడా తప్పకుండా మరణం నుంచి ఈ శరీరము నుంచి మహిమా శరీరంలోకి ఆయన మనల్ని తీసుకువెళ్తాడు అనేది మనము తప్పకుండా ఈరోజు ఆలోచించి మనము ధ్యానించాలి. కాబట్టి దేవుడు కూడా క్లియర్గా చెప్పినాడు, యేసుక్రీస్తు కూడా, నేనే మార్గము సత్యమును జీవమును, నేను తప్ప మరి దేవుని దగ్గరికి నువ్వు పోలేవు, నేను తప్పకుండా ఉండాలి మీతో పాటు. కాబట్టి మనము చేయాల్సిన పని ఏమి అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరియు మార్గము, మన లోక రక్షకుడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు, రక్తాన్ని కార్చినాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే ఆయనను మన జీవితాలలో ఆహ్వానించాలి. ప్రతిసారి ప్రేయర్ చేసినప్పుడు, నాయనా నా హృదయంలోకి రా తండ్రి, ఎందుకంటే ఆయన హృదయాంతరాలను ఎరిగిన వాడు కాబట్టి తప్పకుండా వస్తాడు. వచ్చి then your life and my life will become perfect and complete. You will be blessed and you will become a blessing to many families. కాబట్టి తప్పకుండా యేసుక్రీస్తుని మనం మన జీవితాలలో ఆయనను ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయకపోతే చాలా కష్టము. సో మరి దేవుడు మనకు ఎన్నోసార్లు చెప్పినాడు, నువ్వు చాలా మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మరి ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మరి దాని గురించి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ వండర్ ఆల్సో వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్. దిస్ ఈస్ బటర్ఫ్లైస్. మేము చాలా కలెక్ట్ చేసేవాళ్ళం బటర్ఫ్లైస్, దాన్ని లార్వా, ప్యూపా, డిఫరెంట్ స్టేజెస్ వీ హ్యావ్ టు ప్రెజెంట్ అనమాట. మేము అప్పుడే ఆలోచించుకునేటోళ్ళం, ఏంటి వాట్ ఈస్ దిస్ క్రియేషన్ ఆఫ్ అవర్ లార్డ్, ఏంది ఆయన క్రియేషన్ ఎంత అమేజింగ్ అంటే, ఒక లార్వా ఇట్ విల్ బికమ్ ఎ ప్యూపా. ఇట్ కెనాట్ ఫ్లై, లార్వా కెనాట్ ఫ్లై అండ్ ప్యూపా కెనాట్ ఈవెన్ మూవ్ ఆల్సో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అట్లీస్ట్ లార్వా విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కొకూన్లో నుంచి బటర్ఫ్లై, దానికి రెక్కలు, ఎగరగలిగే శక్తి, తిరగగలిగే శక్తి, ఇవన్నీ దేవుడు మనకిచ్చినాడు. అంటే మనము కూడా ఈ లార్వా, ఈ ప్యూపా స్టేజ్ నుంచి ఈ యొక్క బటర్ఫ్లై స్టేజ్కి వెళ్ళినాము అంటే చాలా బాగుంటుంది మన జీవితం. మనము దేవునితో బాగా గడిపిన వారం కూడా అవుతుంది అన్నమాట. సో సమయం చాలా కొద్దిగా ఉంది అని బైబిల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో my dear brothers and sisters, don't ever neglect
to meditate Bible. Don't ever try to neglect meditation of your Bible. This is the only guiding star in the world of darkness. దేవుడు మనకింత మంచి మన జీవితాల్లో అది ఒక గైడింగ్ ఫ్యాక్టర్ వాకింగ్ ఇన్ డార్క్నెస్. కాబట్టి ఒక భక్తుడు ఏమంటాడంటే, బైబిల్ పట్టుకొని నడిచిన వాడు ఇతరులకు ద్రోహం చేయగలడేమో. బైబిల్ పట్టుకొని నడిచిన వాడు ఇతరులకు ద్రోహం చేయగలడేమో, కానీ బైబిల్ ప్రకారం నడిచిన వాడు బైబిల్ పట్టుకొని కాదు, బైబిల్ ప్రకారం నడిచిన వాడు ఊపిరి ఉన్నంత వరకు బాధ పెట్టడు, ఎటువంటి ద్రోహం చేయలేడు అని ఒక భక్తుడు చెప్తాడు అన్నమాట. బైబిల్ పట్టుకుండేది కాదు, బైబిల్ ప్రకారము నడిచేది చాలా ఇంపార్టెంట్ అండి. అయ్యో, ఆ బైబిల్ ప్రకారం నడిస్తే ఇంకా మనకు ఎవరిని బాధ పెట్టము, ఎవరికి ద్రోహం చేయము, ఎవరి గురించి తప్పుగా మాట్లాడుకోము, చేత కాదు, చేయలేము కూడా అని క్లియర్గా చెప్పేస్తున్నాడు దేవుడు. మరి చివరికి వస్తే మరి అట్లా తొందర ఉండొచ్చు. కంటిన్యూ చేయమంటే చేస్తా, లేదంటే బావా చెప్పండి బావా. ఫుడ్ తిన్నారో లేదా లాంటి అంకులు? అదే అందుకు అడిగితే, అందుకు తొందరగా చేద్దామంటే చక్కచక్క చేసేస్తాను. చక్కచక్క చేసేయమంటారా ఒక 5 minutes? ప్రేయర్, వర్షిప్ అండ్ గాస్పెల్, ఈ 3 ఉంటే తప్పకుండా మనం దేవుని శక్తి పొందుతాం. సో ఈ లాస్ట్లీ వర్షిప్ గురించి నేను మరి ఎక్కువ పోతే ఇంకా ఇంపార్టెంట్ మిస్ అయిపోతాను. ఆఫరింగ్ యువర్ సెల్స్ టు గాడ్ ఈజ్ వాట్ వర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్. వర్షిప్ అంటే సెంటెన్స్ లో చెప్పేసినాడు, ఆఫరింగ్ యువర్ సెల్స్ దేవునికి అప్పగించుకోండి అంతే. అయితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ వర్షిప్ అని చెప్పేసినాడు. సో మరి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఎన్నో హెచ్చరికలు కూడా చేస్తున్నాడని నేను నమ్ముచున్నాను. మరి జీవం గల దేవుడు మాట్లాడతాడు. మరి జీవం గల వాక్యంతో మనను సృష్టించిన దేవుడు నశింపకూడదని ఎన్నో అవకాశాలు మనకిస్తూ ఉంటాడు. మరి ఆ అవకాశాలు ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక పెద్ద అవకాశం ఏమిచ్చినాడు అంటే, తన ప్రియ కుమారుణ్ణే ఈ భూమి అర్థ మీదకి పంపించేసినాడు, చిన్న పిల్లవాడిగా, బాలయేసుగా. సో మన కుమారుడు మన పాపాలకు ప్రాయశ్చిత్తమైనాడు. మనం ఇదంతా తెలుసుకున్నామంటే ఒకటి హెబ్రీ వాసిన పత్రిక 10:23లో, హీబ్రూస్ 10:23, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. మీరు ఏ విషయంలో డౌటే లేదు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, క్లియర్గా చెప్పేసినాడు. దెన్ 2 Corinthians 5:17లో మనము ఒకసారి ఆలోచిస్తే, 2 Corinthians 5:17, 5:17, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. రెన్యూ. సో తప్పకుండా మరి ఎఫెసియన్స్ 5:15లో ఒకసారి మనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడు క్లియర్గా, ఎంతో క్లియర్గా మరి చెప్పడం జరిగింది. కాబట్టి మనము సమయము పోనీయక తప్పకుండా
బిలీవ్ గాడ్స్ వర్డ్. దేవుని మాట వినడానికి ఫెయిల్ అయినాడు ఆయన. ఫెయిల్యూర్ టు బిలీవ్ గాడ్స్ వర్డ్, ఫెయిల్యూర్ టు ఫాలో గాడ్స్ వర్డ్. ఎస్ మై డియర్ రిలేటివ్స్, unbelief is the sin of sins. Unbelief is the sin of sins. కాబట్టి ఆదాము తప్పు చేసినాడు. దానికి ఎటువంటి పర్యవసనమో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు బైబిల్, అప్పుడు ఆదాము ఉన్నప్పుడు 66 గ్రంథాలు లేవు. దాని తర్వాత మనకు దేవుడు 66 గ్రంథాలు బైబిల్ ఇచ్చినాడు. బాగా ప్రతిదీ వివరించడానికి పౌలు ఇచ్చినాడు. మరి ఇంత మనము చేసిన తర్వాత కూడా మనము ఫెయిల్యూర్ టు బిలీవ్ గాడ్స్ వర్డ్ అండ్ ఆడమ్ డిడ్, మనము అదే తప్పు రిపీట్ చేస్తే తప్పకుండా పర్యవసనాలు ఏంటో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఆదాము చేసినాడు తప్పు, ఆ తప్పు మనం చేయకూడదు. దీనికి అంతటికి సారాంశం ఆదాము చేసిన తప్పు మనం ఇప్పుడు వీ షుడ్ నాట్ రిపీట్ ఇట్. ఇఫ్ వి రిపీట్ అగైన్ మళ్ళా దేవుని ఉగ్రత మనకు. ఇంకొక 2 minutes అండి, అయిపోయా. 2 minutes. Revelations 1:3. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. అమ్మో, సమయం సమీపించిందంట. దాన్ని మరి గైకొని మీరు చేస్తే మీరు ధన్యులైతారు అంటాడు. 3వ వాక్యం 3:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. భూజనులందరూ రొమ్ము కొట్టుకొని చూస్తారంట ఆయన వచ్చినప్పుడు. మనము దేవుని పిల్లలైతే ఈ రోజు ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకుంటే రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. సంతోషంగా దేవా కనపడినావా అని చెప్పేసి. 13. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. మరి యేసుక్రీస్తుని చూసినాడు అక్కడ పద్మాసు ద్వీపంలో. యేసుక్రీస్తు ఎంత తేజవంతంగా కనపడినాడంటే అట్లే ఉంటాడు అన్నమాట. ఎందుకంటే యోహానును ఆత్మవశుడై పిలుచుకొని పోయి చూపిస్తాడు, తన పరలోకి తీసుకుపోతాడు, తీసుకుపోయి చూపిస్తాడు. యోహాను ఏం చేసినాడు? మరి యేసుక్రీస్తు మనుష్య కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడు మరి అట్లా ఉన్నాడు. ఇప్పుడు చూడకపోతే ఎంత తేజోమానంగా మనుష్య కుమారుడు ఉన్నాడు. నేను ఆయన చూశాను. తర్వాత 17 ఇంపార్టెంట్. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడుతున్నాను. దయచేసి అందరూ ఇదొక్కటి ఆలోచించండి. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. యేసుక్రీస్తు సువార్త అంతట్లో ఆయన వెనకబడి ఉన్నవాడు, ప్రియ శిష్యుడు, చిన్నవాడు, ఎంతో ఇష్టపడినవాడు. మరి అటువంటి యేసయ్య తన శిష్యుని ఆత్మవశుడై తీసుకొని పోయి తను మరి ఆ పరలోక రాజ్యంలో ఎంత దేదీప్యమానంగా ఉంటాడో ఒకసారి చూపిస్తే యోహాను కూడా చూడలేక చచ్చిన వాని వలె పడిపోయినాడు. పాదముల యొద్ద చచ్చిన వాని వలె, ఆల్మోస్ట్ డెడ్. పడితే అట్లే డెడ్. యోహానే యేసుక్రీస్తుని చూసి మరి ప్రియులారా, రేపు మాపో మన చాతగాల చచ్చిపోయిన వాడు పడిపో. మన పరిస్థితి ఏంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు. దీని గురించి కొద్దిగా ఇంకా డీప్ గా
వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి చచ్చిన వాని వలె పడ్డాడు. కాబట్టి ప్రియులారా, మరి మన ప్రిపరేషన్ సిద్ధపాటు ప్రారంభమైందే అని అనుకున్నాం. అంతే, ప్రారంభం చేయాలి. వీ హ్యావ్ టు స్టార్ట్. లేదంటే మనము చాలా వెనకబడి లేదా విచారము పడే అవకాశాలు కూడా ఉండొచ్చునేమో. సో when our time on earth come to an end, it will not be the end of you. మరి చివరికి వచ్చినప్పుడు it is not our end. Your earthly body is just a temporary residence for your spirit. This body is just a temporary residence for your spirit. The Bible calls your earthly body a tent. Bible lo ఈ earthly body గురించి ఏమని రాయబడిందంటే టెంట్, గుడారము, టెంపరరీ, బట్ రెఫర్స్ యువర్ ఫ్యూచర్ బాడీ యాజ్ ఎ హౌస్. మనము ఈ బాడీని వదిలి మనము మహిమా శరీరముతో అదే ఆత్మను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక ఇల్లు ఇవ్వబడుతుంది. టెంట్ కాదు, టెంట్ టెంపరరీ, హౌస్ పర్మనెంట్. దట్ విల్ హౌస్ లాస్ట్ ఫర్ 1000 years. అంత భద్రమైన ఇంటిని యెహోవా దేవుడే నిర్మించి రెడీ చేసి పెట్టినాడు. యేసయ్య కూడా ఎన్నోసార్లు చెప్పినాడు, మా ఫాదర్ రెడీ చేసి పెట్టినాడు హౌసెస్ మీకందరికి, రండి, ఆక్యుపై చేసుకోండి, సంతోషంగా ఉండండి అని చెప్పేసి. ది బైబిల్ సేస్ దిస్ టెంట్ విల్ లివ్ ఇన్ అవర్ బాడీ హియర్ ఆన్ ఎర్త్ ఈజ్ టోన్ డౌన్, చినిగిపోతుంది. God will have a house in heaven for us to live in, a house he himself has made which will last forever. ఆయననే మన కొరకు ఇండ్లు కట్టి 1000 ఏండ్లు భద్రంగా ఉండే ఒక ఇండ్లు కట్టి రెడీ చేసినప్పుడు మనము తప్పకుండా మరి ఆ యొక్క అవకాశాన్ని పొందాలని, మరి ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా ఎల్లప్పుడూ దేవుని సమక్షంలోనే ఉంటూ అంటు కట్టబడుతూ, మరి ఆయన అంటు కట్టబడిన, అయ్యో అంటు గురించి చెప్తామనుకోండి మర్చిపోయినాను, ఇంకా టైం అయిపోయిందండి. ఎందుకంటే అగ్రికల్చర్ నేను బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రాఫ్టింగ్ అనేది చాలా మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా. దేవుడు బైబిల్లో ఆ గ్రాఫ్టింగ్ అనేది రెఫర్ చేసినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా మ్యాచింగ్ అంటే, ఆటోమేటికల్లీ పేరెంట్ ప్లాంట్స్ ఆ క్యారెక్టర్స్ అంతా ఇట్ విల్ పాస్ ఆన్ అన్నమాట. ఆ ప్లాంట్ బ్రీడింగ్ లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సబ్జెక్ట్. సో అలాగే దేవుడు నాలో అంటూ కట్టుబడండి, నా క్యారెక్టర్స్ వస్తాయి మీకు, కమాన్ మనమందరం కలిసి జీవిద్దాం అని మనకు దేవుడు ఎంతో అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు మర్చిపోకుండా మరి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పేసి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరి మనము తప్పకుండా నెక్స్ట్ దానికి మనం రెడీ కావాలి. పాస్పోర్ట్ చేయాలంటే ఎంతో మరి ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి దాని కొరకు మనం రెడీ కావాలని చెప్పేసి ఈ యొక్క చిన్న ప్రయత్నము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ హియరింగ్. అండ్ ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తాను. నాయన యేసయ్య, మరి మా ప్రియుల మధ్యలో మీ యొక్క వాక్యాన్ని ఎంతో బలంగా మీరు వాడినందులకై మీకు వేలాది వేల స్తోత్రం నాయన. తండ్రి, మీ వాక్యము మేము మా హృదయములో మరి మేము మంచి నేలన పడినట్లు మరి మేము ఆ వాక్యాన్ని విత్తి ప్రభువా, అది మరి ఆ వాక్యం మాలో 30 గాను 60 గాను 100 గాను ఫలించి నాయన మేమందరము ప్రభువా మీ యొక్క నిత్య రాజ్యములో మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. మానవులం ప్రభువా, మరి అంటూ తప్పకుండా పాపంలోనే ఉన్నవారం కాబట్టి తండ్రి, మా పాపములు నాయన మీరు కార్చిన రక్తంతో శుద్ధిపరచి మరి ఉన్ని వలె తెల్లగా చేసినారు. మీకు స్తోత్రములు, వేలాది వేల స్తోత్రములు నాయన. మరి దావీదుకు కూడా మీరు ఎంతో మాట ఇచ్చినారు, నేను ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సిన్స్ దెన్ ఐ హావ్ ఆల్రెడీ ఫర్గివెన్. కాబట్టి మరి దేవా, మీరు మాకు సహాయం చేయండి.
O Lord, strengthen us to carry forward the work of Christ Jesus, that we and all who confess your name may unite in your truth, live together in your love, and reveal your glory in this world. Amen. Amen. దావీదు గురించి దావీదు గురించి ఇంకొక దావీదు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన మరి యెహోవా దేవుని కొనయాడిన రీతి నేను అనుకోవడం అయితే ఎవరు అంత కొనియాడిండరు యెహోవా దేవుని. అందుకే యెహోవా దేవునికి డేవిడ్ అంటే చాలా 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 ఇష్టము. చివరికి తన ప్రియ కుమారుణ్ణి దావీదు వంశం నుంచి పంపించాడు. సో దేవుడు దావీదు అంతగా ప్రేమించినాడు. మనం కూడా ఆయన ప్రేమకు పాత్రులము కావాలని చెప్పేసి, దేవునికి ఒక మంచి స్నేహితునిగా ఉండాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నెక్స్ట్ ప్రేయర్ జ్యోతి. 11 చాలా టైం తీసుకుంది కదా. ఫైనల్ ప్రేయర్ పెద్దబాబా జ్యోతి. జ్యోతితో మాటలు వినపడటం కదా. ఫైనల్ ప్రేయర్ ఎవరిది? పెద్దబాబుదా? పెద్దబాబు బుజ్జి వినపడుతుందా? బుజ్జి బాగా వినపడుతుంది. వినపడుతుందా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మా ప్రభా, ఈ జూమ్ లింక్ ద్వారా మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద చేర్చి తండ్రి మిమ్మల్ని ధ్యానించి, కీర్తించి, ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి బుజ్జి మా జ్ఞానయుక్తమైన మీ వాక్యమును బుజ్జి ద్వారా గంభీరంగా మాకు వినిపింపజేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు మాకు తెలియపరిచినట్టు తండ్రి మీకు వందనాలు. వాడికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా ప్రభా, ఏ విధంగా మేము పరలోక రాజ్యం అనేది మాటలతో కాదు తండ్రి, మా ప్రభా అది ఒక శక్తితో కూడుకున్నదని చెప్పి అటువంటి శక్తి సంపాదించుకున్నటకు, పరలోక రాజ్యము చేరుటకు మేము ఏం చేయాలనే విషయాలన్నీ మా ప్రభా మాకు కూలంకషంగా వివరించి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఒక్కసారి మా తండ్రి మేము మెడిటేట్ చేసుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మా ప్రభా, మీ యొక్క రాజ్యం చేరుకోవాలంటే ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండాలి, నీతి నిమిత్తము హింసింపబడాలి. మా ప్రభా, ఆ విధంగానే మేము ఆజ్ఞలను గైకొనాలి. మా ప్రభా, ఆ విధంగానే మేము ప్రార్థన చేయాలి తండ్రి. మా ప్రభా, పరిశుద్ధంగా జీవించాలి తండ్రి. మా ప్రభా, అందుకనే పౌలు భక్తుడు అంటాడు తండ్రి, వ్యభిచారము, అపవిత్రత, విగ్రహారాధనతో కూడినటువంటి లోభత్వము, ఈ 3 విషయములు కలిగిన వారు మీ రాజ్యమునకు హక్కుదారుడు కారని చెప్పినాడు తండ్రి. మా ప్రభా, బుజ్జి కూడా పరిశుద్ధత ఉండాలని చెప్పినాడు తండ్రి. పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధుడైన మిమ్మల్ని చూస్తారు తండ్రి. పరిశుద్ధంగా జీవించడం, మీరు పరిశుద్ధంగా జీవించడం మాకు కృప దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, ఆ విధంగానే సువార్తను ప్రకటించాలి. ఒక్క ఆత్మైనా మీ ఎదుగు నడిపించాలని చెప్పినారు తండ్రి. నిజమే తండ్రి. మా ప్రభా, మేము తిని కూర్చోవడం కాదు కానీ తండ్రి, మా ప్రభా మీ యొక్క సువార్తను వెదజల్లి ఇతరులను, ఎన్నో ఆత్మలను మీ యొద్దకు తెచ్చుటకు మాకు కృప దయచేయండి తండ్రి. మీ యొక్క సువార్త అనగా జనన, పరిచర్య, మరణ, పునరుత్థాన, రాకడ విషయాలు తండ్రి మా ప్రభు ఇతరులకు ప్రకటించే భాగ్యం దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. అట్టి సువార్త ద్వారా మేము తండ్రి మీ యొక్క వాక్యాన్ని చదవడం, అధ్యయనం చేయడం, ధ్యానించడం, అన్వయించడం, ప్రాక్టీస్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, తర్వాత ప్రొక్లెయిమ్ చేయడం, ప్రకటించడం, ఈ 5 ద్వారా తండ్రి మా ప్రభా చదివి, అధ్యయనం చేసి, ధ్యానించి, అన్వయించుకొని వీటన్నిటి తర్వాత మీ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించి ఇతరులను మీ యొద్దకు తీసుకొని వచ్చుటకు మాకు సహాయం చేయండి. మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని మిమ్మల్ని వేడుకొనిచున్నాం తండ్రి. మా ప్రభా, ఈ విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో ఉంచుకొని తండ్రి ఇతరులతో పంచుకునే భాగ్యం దయచేయండి తండ్రి. మా ప్రభా, దావీదు మహారాజు అన్నట్లు తండ్రి, నా హృదయంలో పాపం పోవునట్లు నీ వాక్యంను నా హృదయంలో ఉంచుకుంటేనని చెప్పిన విధంగా తండ్రి మా హృదయంలో ఉన్నటువంటి కల్మషము మా ప్రభా అన్ని తీసివేసుకున్నట్టు వాక్యాన్ని
పర్మనెంట్ గా మా హృదయంలో ఉంచుకొని అపరిశుద్ధతను తీసుకొని తండ్రి పరిశుద్ధంగా జీవించి మా ప్రభా పరిశుద్ధమైన మిమ్మల్ని చూసే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని అతి వినయంగా ప్రతిపాలి వేడుకొలుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.